హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. మైసెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగా 14th నవంబర్ నుంచి 20th నవంబర్ మధ్యలో, అంటే 14 నవంబర్ నుంచి 20 నవంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాము. సో కరెంట్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే G20 సమ్మిట్ అనేది G20 అనేది న్యూస్లో ఉందండి. రీసెంట్గా ఇండోనేషియాలోని బాలిలో నవంబర్ 15th అండ్ 16th మధ్యలో, నవంబర్ 15, 16 మధ్యలో ఈ G20 సమ్మిట్ అనేది ఇండోనేషియాలో జరిగింది. మనకు అందరికీ తెలుసు 2023లో ఇండియా అనేది ప్రెసిడెన్సీషిప్ తీసుకుంటుంది. ఎక్కడ అనేది కూడా రీసెంట్గా G20కి సంబంధించిన లోగో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023కి సంబంధించి ఆ ప్రెసిడెన్సీ యొక్క G20 ప్రెసిడెంట్కి సంబంధించి లోగో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకు జమ్మూ కాశ్మీర్లో ఈ 2023లో G20 అధ్యక్షత వహించడం జరుగుతుందన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఈ 2023 సంవత్సరానికి గాను G20 సమ్మిట్ అనేది జరుగుతుంది. అలాగే ఈ ఇయర్, అంటే యాక్చువల్గా ఈ ఇయర్ వచ్చేసి 17th యాన్యువల్ సమ్మిట్ అన్నమాట. ఓకే, 17వ యాన్యువల్ సమ్మిట్. సో దీంట్లో భాగంగా మెయిన్గా మనకు థీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థీమ్ ఏంటిదండి? రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. ఏంటి అండి థీమ్ వచ్చేసి? రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ అనే థీమ్తోని ఈ ఇయర్ 17వ G20 సమ్మిట్ అనేది ఇండోనేషియాలోని బాలిలో జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా బాలి డిక్లరేషన్ అనేది కూడా న్యూస్లో వస్తుంది అన్నమాట. G20 సమ్మిట్కి సంబంధించి బాలి డిక్లరేషన్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాలి డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో G20 సమ్మిట్ అనేది మెయిన్గా మనకు G20 అనేది ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడైతే ఉందో 1990sలో, అంటే 1990లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వరల్డ్ వైడ్గా జరిగిందన్నమాట. సో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్ట్రీస్ అనేది ఒక గ్రూప్ ఏర్పడింది, G20 కంట్రీస్ అని చెప్పేసి. దాని తర్వాత మెల్లిమెల్లిగా అది ప్రెసిడెంట్స్, అంటే వేరియస్ ప్రధానమంత్రులు కానీ అది హై పవర్ పీపుల్ ఎవరైతే ఉంటారో మెయిన్గా, అంటే ప్రధానమంత్రులు కానీ ప్రెసిడెంట్స్ కానీ కూటమిగా ఏర్పడడం జరిగిందనమాట G20. సో ఇది మెయిన్గా 1999 నుంచి 1999 నుంచి ఈ యాన్యువల్ మీటింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి 17th యాన్యువల్ సమ్మిట్ అనేది జరిగింది బాలిలో. సో G20 కంట్రీస్ మెయిన్గా సంబంధించి 20 కంట్రీస్ ఉంటాయండి. వాటికి సంబంధించిన లిస్టు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా యూపీఎస్సీలో ఏ కంట్రీసు G20లో భాగస్వాములు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఓరియంటెడ్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. కింది వాటిలో ఏ కంట్రీస్ G20కి సంబంధించిన కంట్రీస్ అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ ఆప్షన్లో వేరియస్ కంట్రీస్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్లో వేరియస్ కంట్రీస్ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో వేరియస్ కంట్రీస్ ఇచ్చాడు. అంటే దాంట్లో కరెక్టెస్ట్ కంట్రీస్ ఏవి ఉన్నాయి అంటే లేని కంట్రీస్ ఇచ్చాడు, ఉన్న కంట్రీస్ కూడా ఇచ్చాడు. సో కరెక్ట్ కంట్రీస్ ఏవి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనమాట. సో ఆ విధంగా ఇంతకుముందు మనకు అంటే రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా బేసిక్ కంట్రీకి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది. బేసిక్ కంట్రీస్ ఏ కంట్రీస్ బేసిక్ కంట్రీస్ అంటారని చెప్పేసి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అడిగాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి G20 కంట్రీస్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇండియా. సో ఇలా 20 కంట్రీస్ ఉన్నాయి. సో ప్లీజ్ ఒకసారి వీడియో పాజ్ చేసేసుకొని నోట్ చేసుకోండి. అలాగే G20 కంట్రీస్ మెయిన్గా ఏంటి అంటే 60% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ కలిగి ఉన్నాయి. అలాగే వరల్డ్స్ జీడిపిలో వచ్చేసి ఎంత 80% ఆఫ్ ది వరల్డ్ జీడిపి, మొత్తం ఎకానమీ అనేది 100% ఉంటుంది. దాంట్లో ఈ G20 కంట్రీస్ నుంచే 80 రూపాయల వరకు ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, అంత ఎకనామిక్ యాక్టివిటీ 80% ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఈ G20 కంట్రీస్ ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే గ్లోబల్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇవంతా ఎంతవరకు 75% వరకు ఈ G20 కంట్రీస్లోనే జరుగుతుంది అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది అనమాట. ఓకే, సో థీమ్ ఏంటండి? రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్ అని చెప్పేసి. సో ఈ G20 బాలికి సంబంధించి బాలి డిక్లరేషన్ ఏమని చెప్తుంది? మెయిన్గా రీసెంట్గా న్యూస్లో ఉంది. మెయిన్ ఇష్యూ ఏంటి? గత ఫిబ్రవరి నుంచి, అంటే ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి జరుగుతున్నట్టు మెయిన్ ఇష్యూ ఏంటి? ఉక్రెయిన్ రష్యా వార్. సో దానికి సంబంధించి ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నటువంటి రష్యా యొక్క అగ్రెషన్ చాలా వరకు ఖండించారు. ఎకనామిక్ శాంక్షన్స్ అనేటివి విధించాలి అని చెప్పేసి ఈ బాలి డిక్లరేషన్లో ఉక్రెయిన్కి చాలా వరకు ఎకనామిక్గా కూడా
హెల్ప్ చేయాలి అని చెప్పేసి డిసిజన్ తీసుకోవడం జరిగింది ఉక్రెయిన్ ఈ బాలి లీడర్స్ డిక్లరేషన్స్లో. అలాగే వచ్చేసి G20 మెయిన్గా ఎకనామిక్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే టెర్రర్కి సంబంధించి ఏమని చేశారు, మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ అనేది ఖచ్చితంగా కర్బ్ చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అనమాట. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అండ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్టైల్ రికగ్నైజేషన్ బాడీస్కి సంబంధించి లీడ్ గ్లోబల్ యాక్షన్కి సంబంధించి కూడా కొన్ని డిసిషన్ తీసుకున్నారు. అలాగే మల్టీలాటరల్ ట్రేడింగ్ సిస్టమ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి మల్టీలాటరల్ ట్రేడింగ్ సిస్టమ్ సంబంధించిన డిక్లరేషన్ కూడా రూల్స్ బేస్డ్ కానీ నాన్ డిస్క్రిమినేటరీ, ఫ్రీ, ఫెయిర్, ఓపెన్, ఇంక్లూజివ్, ఈక్విటబుల్, సస్టైనబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ మల్టీలాటరల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది తీసుకురావాలి. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా బాలి డిక్లరేషన్ అనేది బాలి డిక్లరేషన్లో ఆమోదం పొందిందన్నమాట. అలాగే మెయిన్గా వచ్చేసి కోవిడ్-19 తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఎకానమీ అనేది సస్టైనబుల్గా చేయాలి అని చెప్పేసి కూడా ఈ బాలి డిక్లరేషన్లో పొందుపరిచారనమాట. సో అలాగే G20 వచ్చేసి మెయిన్గా G20 ఇప్పుడు ఈ బాలి డిక్లరేషన్లో ఇంకో మెయిన్గా ఏం తీసుకున్నారు అంటే ఏం డిక్లరేషన్ చేశారు అంటే ఖచ్చితంగా గ్లోబల్ టెంపరేచర్ అనేది 1.5 degrees ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందు ఏదైతే టెంపరేచర్ గ్లోబల్ యావరేజల్ టెంపరేచర్ ఉందో దానికంటే 1.5 degrees కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి కూడా ఏదైతే COP 15లో తీసుకున్నటువంటి మెయిన్గా ప్యారిస్ అగ్రిమెంట్లో తీసుకున్నటువంటి అగ్రిమెంట్లో తీసుకున్నటువంటి ఈ 1.5 degrees Celsius గ్లోబల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ బాలి డిక్లరేషన్లో ఆమోదం పొందడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే బలి యాత్ర అనే న్యూస్లో ఉందండి. ఇది మెయిన్గా అంటే ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది G20 సమ్మిట్, రీసెంట్గా G20 సమ్మిట్ ఏదైతే జరిగిందో దానికి సైడ్ లైన్స్గా ఈ బలి యాత్ర అనే న్యూస్లో ఉంది. సో ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇండియన్ డయాస్పోరాను అడ్రస్ చేసే ప్రాసెస్లో అంటే ఇండోనేషియాలో అక్కడ ఎవరైతే ప్రవాస భారతీయులు నివసిస్తున్నారో వాళ్ళందరినీ అడ్రస్ అంటే వాళ్ళ ఒక స్పీచ్ డెలివరీ సమయంలో ఈ బలి యాత్ర అనే ఒక ఇనాగ్రేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ ఇండియన్ డయాస్పోరాను అడ్రస్ చేసే ప్రాసెస్లో ఈ బలి యాత్ర అనే ఫెస్ట్ను ఓపెన్ ఫెస్ట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఓపెన్ ఫెస్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మహానది బ్యాంక్స్ ఏదైతే ఉందో మహానది రివర్ బ్యాంక్స్లో రివర్ ఒడ్డున ఈ బలియాత్ర అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఓకేనా, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడ అండి, కటక్లో ఉన్నటువంటి మన ఒడిశాలో ఉన్నటువంటి కటక్లో ఈ బలియాత్ర అనేది జరుగుతుంది అనమాట. ఇది మెయిన్గా ఎందుకు అంటే ఈ బలియాత్ర ఎందుకు నిర్వహిస్తారు అంటే మనకి అంటే 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఎప్పుడైతే కళింగ కింగ్ అదైతే ఉందో కళింగ కింగ్ అనేవారు సౌత్ ఇండియాతోని అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్తోని ట్రేడ్ అనేది ప్రారంభించారనమాట. ట్రేడ్ కానీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడం కానీ 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ట్రేడ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తోని ట్రేడ్ కానీ రిలేషన్స్ కానీ బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఈ బలియాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజున అండి, కార్తీక పౌర్ణమి రోజున. సో ఇది ఇయర్ ఏమైందంటే స్పెషల్గా సో ఇండోనేషియాలో ఆల్రెడీ G20 కంట్రీస్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో ప్రాసెస్గా ఇండియన్ డయాస్పోరాను అడ్రస్ చేసే ప్రాసెస్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ బలియాత్రను ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఇయర్ ఏమైందంటే మెయిన్గా అంటే ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ కాబట్టి ఇది ఏమైందంటే గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సంపాదించుకోవడం జరిగిందనమాట. ఈ బలియాత్ర పేపర్తో తయారు చేసేటువంటి ఆర్నమెంట్స్ కానీ అంటే చిన్న ఉంటాయి కదా, సో పేపర్తోని చేశారు కాబట్టి దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పొందుపరచడం జరిగింది ఈ ఇయర్. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంది, ఇండియాస్ నెట్ జీరో ప్లాన్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా COP 27 అంటే COP 26 వచ్చేసి మనకి గ్లాస్గోలో జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి ఈజిప్ట్లో జరుగుతుంది COP 27. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వారు ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్లో ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ వారు క్లైమేట్ చేంజ్ పైన సమ్మిట్స్ నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా 2021లో వచ్చేసి గ్లాస్గోలో జరిగితే 2020లో ఈసారి ఎక్కడ అండి షరమ్ షేక్ ఈజిప్ట్లో జరుగుతుందన్నమాట. సో దీంట్లో భాగంగా అనేక ఇనిషియేటివ్స్ కాప్ సమ్మిట్లో భాగంగా ఈ COP 27 సమ్మిట్లో భాగంగా అనేక ఇనిషియేటివ్స్ అనేవి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా
ఇండియాస్ నెట్ జీరో ప్లాన్ అంటే యాక్చువల్గా గ్లాస్గోలో ఏం చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గ్లాస్గో COP26 సమ్మిట్ని అడ్రస్ చేసే ప్రాసెస్లో ఇండియా అనేది నెట్ జీరోని 2070 కల్లా 2070 కల్లా కార్బన్ నెట్ జీరోని అందుకుంటుంది అని చెప్పేసి ఒక ప్లాన్ చెప్తారనమాట. 5 decades ప్లాన్ అనమాట. దాంట్లో భాగంగానే ఈ ఇండియాస్ నెట్ జీరో ప్లాన్ అనేది యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పేసి స్పెషల్గా లాంగ్ టర్మ్ ప్లాన్ని ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి COP27లో చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఈ గ్లాస్గో సమ్మిట్లో నరేంద్ర మోడీ గారు ఏమేమి ప్రతిపాదించారు అంటే ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్ టార్గెట్లో భాగంగా 2030 కల్లా నాన్ ఫోజిల్ ఎనర్జీ ఏదైతే ఉందో కెపాసిటీ 500 GW పెంచుకుంటాము అని చెప్పేసి 2030 సంవత్సరం వరకు. అంటే మనము ఫోజిల్ ఫ్యూయల్స్ ద్వారా అంటే మెయిన్గా కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే వాటి మీద ఆధారపడకుండా ఓన్లీ మేము సోలార్ ఎనర్జీ కానీ రినోవబుల్ ఎనర్జీ ద్వారా మాత్రమే 500 GW వరకు పెంచుకోగలుగుతాము అని చెప్పేసి 2030 వరకు అది టార్గెట్ పెట్టారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టార్గెట్ పెట్టారు పంచసూత్ర కింద. సో ఇండియా విల్ ఫుల్ఫిల్ 50% ఆఫ్ ది ఎనర్జీ రిక్వైర్మెంట్ త్రూ రినవబుల్ ఎనర్జీ బై 2030. అదే 2030 సంవత్సరం కల్లా మేము మాకైతే ఏదైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మొత్తంగా అది కూడా 50% కూడా రినవబుల్ ఎనర్జీ ద్వారానే మేము సంపాదించుకుంటాము అని చెప్పేసి ఇంకొక టార్గెట్ చెప్పారు. అలాగే 2030 కల్లా ఇంకోటి ఏం చెప్పారు, ఇండియా విల్ కట్ డౌన్ ఇట్స్ నెట్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్ బై 1 billion tonsకి. అంటే మెయిన్గా కార్బన్ యొక్క ఎమిషన్ని 1 billion tonsకి మేము తగ్గిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట 2030 కల్లా. అది కూడా టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏం చెప్పారు, ఇండియా విల్ బ్రింగ్ డౌన్ ది కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ ఎకానమీ బై మోర్ దెన్ 45% బై 2030. కార్బన్ యొక్క ఇంటెన్సిటీ కూడా 45%కి తీసుకొస్తాము 2030 కల్లా. ఈ విధంగా ఈ ప్రాసెస్లో భాగంగా 2070 కల్లా మొత్తం కార్బన్ న్యూట్రల్ చేస్తాము, నెట్ జీరో చేస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇది ఎక్కడ COP26 గ్లాస్గోలో. సో దీంట్లో భాగంగా ఈ నెట్ జీరో టార్గెట్స్లో భాగంగానే ఏం చేశారు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఒకటి రివీల్ చేయడం జరిగింది ఇండియా కంట్రీ. ఓకే, ఎక్కడ ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి COP27లో సమ్మిట్లో భాగంగా. సో 5 decade జర్నీలో భాగంగా ఏం చేశారు, లాంగ్ టర్మ్ ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీని రివీల్ చేశారన్నమాట ఈ COP27 సమ్మిట్లో. దీంట్లో భాగంగానే ఏమేం చేశారు, మెయిన్గా వచ్చేసి 3 times న్యూక్లియర్ పవర్ అవుట్పుట్ అనేది తీసుకొస్తాము, ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే 3 times ఎక్కువగా చేసుకుంటాము అని చెప్పేసి. అలా బై నెక్స్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల కాలంలో, ఒక దశాబ్ద కాలంలోనే మేము మా న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ 6000 megawatts 6000 megawatts వరకు మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో తర్వాత ఏం చేశారు, అది 10 సంవత్సరాల కాలంలో 3 ఇంతలు చేస్తాము అని చెప్పేసి. అంటే దాదాపుగా ఇప్పుడున్న లెక్క ప్రకారం చూసుకుంటే 20,000 megawatts వరకు మేము పెంచుకుంటాము అని చెప్పేసి చెప్తుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ పైన మేము ఎక్కువ డెవలప్ చేస్తాము. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది తీసుకొస్తాము, ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ అచీవ్ ట్రేడ్ అనే ప్రాతిపదికన ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కూడా తీసుకొస్తాము. అలాగే హైడ్రోజన్ మిషన్ కానీ ఇంక్రీజింగ్ ది ఎలక్ట్రిఫికేషన్, ఎన్హాన్సింగ్ ది మెటీరియల్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ద్వారా మేము కార్బన్ నెట్ జీరో చేస్తాము అని చెప్పేసి ఈ COP27లో ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే లీడ్ సమ్మిట్ అనేది న్యూస్లో ఉంది. లీడర్షిప్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేది సమ్మిట్ COP27లో భాగంగా ఎవరెవరు అండి, యాక్చువల్గా ఇది తీసుకొచ్చింది ఇండియా అండ్ స్వీడన్ అండ్ ఇండియా 2 కంట్రీస్ కూడా ఈ లీడ్ ఇట్ సమ్మిట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ లీడ్ ఇట్ సమ్మిట్ అంటే ఏంటి, లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ సమ్మిట్ 2020 ఎక్కడ జరిగింది, ఇది అగైన్ కూడా మళ్ళీ COP27లో భాగంగానే ఈ లీడ్ ఇట్ సమ్మిట్ అనేది జరగడం జరిగిందనమాట. సో చూడండి, COP27 యొక్క ఇంటెన్షన్ వేరు. COP27 వచ్చేసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వారు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారనమాట. సో దాంట్లో భాగంగానే ఇంకా వేరియస్ కంట్రీస్ కూడా ఈ సమ్మిట్స్ వారి యొక్క ప్రతిపాదనలు ప్రపోజ్ చేసే ప్రాసెస్లో కొత్త సమ్మిట్స్ కానీ కొత్త ఆర్గనైజేషన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ సమ్మిట్స్ ఏదైతే COP సమ్మిట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా చదవండి. సో దీంట్లో భాగంగానే COP27 జరుగుతున్న ప్రాసెస్లోనే భాగంగానే ఈ లీడ్ ఇట్ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. ఏ కంట్రీస్ అండి, యాక్చువల్గా వచ్చేసి ఈ లీడ్ ఇట్ సమ్మిట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా, స్వీడన్ ఏం చేస్తాయంటే
ఎట్ ది యునైటెడ్ నేషన్ యాక్షన్ క్లైమేట్ సమ్మిట్ 2019లో ఈ లీడ్ ఇట్ సమ్మిట్ని 2019లోనే నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి కాప్ సమ్మిట్లో కూడా ఈ లీడ్ ఇట్ సమ్మిట్ అనేది తీసుకురావడం జరపడం జరుగుతుంది అనమాట. దాంట్లో భాగంగా సో దీనికి ఎవరు అంటే సపోర్టెడ్ బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది ఈ లీడ్ ఇట్ సమ్మిట్. సో దీంట్లో ఏంటంటే వేరియస్ కంట్రీస్ కానీ కంపెనీస్ కానీ మెయిన్గా క్లైమేట్ చేంజ్కి దోహదపడుతున్నాయి. అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి రిడక్షన్ జరుగుతాయి కదా. అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ క్లైమేట్కి అగెనెస్ట్గా క్లైమేట్కి అగెనెస్ట్గా ఎలాంటి డ్యామేజ్ కాకుండా టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా ఎక్కువగా టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి జరగాలి కాబట్టి దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఒక సమ్మిట్ అనేది ఎవ్రీ ఇయర్ జరగాలి కాబట్టి సో లీడ్ ఇట్ సమ్మిట్ అనేది ఈ ఇండియా స్వీడన్ ఫస్ట్ 2019లో ఎప్పుడు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. సో దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. లీడ్ ఇట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ టు ది నోషన్ దట్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ అక్కడ ఇప్పుడు ఒక సపోజ్ ఇండియాలో ఒక కొత్త రకమైన టెక్నాలజీని క్లైమేట్ చేంజ్కి సంబంధించి కొత్త రకమైన టెక్నాలజీని డెవలప్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం అలాంటివి కానీ ప్రాక్టికల్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అనే దాన్ని కానీ ఈ లీడ్ ఇట్ సమ్మిట్లో భాగంగా ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో దీంట్లో భాగంగా ఇది మొత్తం ఈ లీడ్ ఇట్ సమ్మిట్లో మొత్తంగా 37 ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ 37 మెంబర్స్ ఉన్నారు. సో రీసెంట్గా ఏ కంట్రీస్ జాయిన్ అయ్యాయా అనే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జపాన్ అండ్ జపాన్ అండ్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు కంట్రీస్ కూడా రీసెంట్గా లీడ్ ఇట్ సమ్మిట్లో భాగం అయ్యాయి అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటే ఇటీవల జరిగినటువంటి COP27లోని లీడ్ ఇట్ సమ్మిట్లో ఇండియా స్వీడన్ వారు నిర్వహిస్తున్నటువంటి లీడ్ ఇట్ సమ్మిట్లో ఏ కొత్త కంట్రీస్ జాయిన్ అయ్యాయి అని అడిగితే అందులో జపాన్, సౌత్ ఆఫ్రికా అనేటి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది న్యూస్లో ఉందండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ యాక్చువల్గా ఇది వచ్చేసి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ వచ్చేసి మనకి మెయిన్గా యూరోపియన్ యూనియన్ వారు ఈ కార్బన్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది COP27లో భాగంగా. అయితే దీంట్లో ఏంటంటే బేసిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, అలాగే చైనా కానీ ఈ బేసిక్ 4 కంట్రీస్ కూడా అపోజ్ చేశాయన్నమాట ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ని. ఎందుకు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ని ఎందుకు అపోజ్ చేశాయి అంటే మెయిన్గా వచ్చేసి ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది మెయిన్గా వచ్చేసి సిమెంట్ అండ్ స్టీల్ కూడా ఓవరాల్గా సిమెంట్ అండ్ స్టీల్ దట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కదా, అంటే మెయిన్గా కార్బన్ పైన డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో ఈ వీటి యొక్క డంపింగ్ అనేది వీటి ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా కార్బన్ అనేది వెలువడుతుంది. అందుకని చెప్పేసి వీటిపైన మేము ట్యాక్స్ వేస్తాము అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ వారు ప్రతిపాదిస్తారన్నమాట. సో ఇది అగైనెస్ట్ ది ట్రేడ్, అంటే యాక్చువల్గా ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసుకోవడానికి అగైనెస్ట్గా ఉంది అని చెప్పేసి ఏ కంట్రీస్ అండి బేసిక్ కంట్రీస్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా వారు అపోజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఇంపోజ్డ్ బేస్డ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్ క్వశ్చన్. ఓకే, ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో ఈ కార్బన్ ఏది స్టీల్ అండ్ ఎక్కువగా సిమెంట్ లాంటి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా కార్బన్ అనేది వెలువడుతుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ బేస్ చేసుకొని కార్బన్ ట్యాక్స్ అనేది వేస్తాము అని చెప్పేసి యూరోపియన్ వారు చెప్తే లేదండి అవసరం లేదు, ఇది అగైనెస్ట్ ట్రేడ్ కానీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ అగైనెస్ట్గా ఉంది అని చెప్పేసి బేసిక్ కంట్రీస్ అనేవి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి న్యూస్లో ఉంది ఏంటంటే గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలియన్స్ అనేది న్యూస్లో ఉంది. గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలియన్స్ అని వచ్చేసి 9 న్యూ కంట్రీస్ యాక్చువల్గా కొత్తగా ఈ 9 కంట్రీస్ కూడా గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలియన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అంటే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. సో ఇది ఎక్కడ అంటే మెయిన్గా వచ్చేసి మనకి రీసెంట్గా జరుగుతున్నటువంటి COP27 సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ 9 కంట్రీస్ కూడా మేము గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలియన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, జాయిన్ అవుతాం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే ఈ గ్లోబల్ విండ్ అలియన్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఎవరెవరు తీసుకొచ్చారు, ఈ గ్లోబల్ విండ్ అలియన్స్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వారు, అలాగే
గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ వారు, అలాగే ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వారు ఇద్దరూ కలిసి కూడా వేరియస్ ప్రైవేట్ సెక్టార్స్తో కొలాబరేట్ అయ్యి ఆఫ్షోర్ విండ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఫోజిల్ ఫ్యూయల్స్ ద్వారా కాకుండా డిపెండ్ అవ్వకుండా విండ్ పవర్ అనేది ఎక్కువ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలయన్స్ను ఈ రెండు ఆర్గనైజేషన్స్ తీసుకురావడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్? ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వారు, గ్లోబల్ విండ్ ఎనర్జీ ఏజెన్సీ కౌన్సిల్ వారు. సో దీంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి COP27లో భాగంగా కొన్ని కంట్రీస్, అంటే 9 కంట్రీస్ ముఖ్యంగా మేము జాయిన్ అవుతున్నాం గ్లోబల్ విండ్ అలయన్స్లో అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ 9 కంట్రీస్ ఏంటి అంటే బెల్జియం, కొలంబియా, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, ది నెదర్లాండ్స్, నార్వే, UK అండ్ ది US. ఈ 9 కంట్రీస్ కూడా గ్లోబల్ ఆఫ్షోర్ విండ్ అలయన్స్లో జాయిన్ అవ్వబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్. ఓకే, వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ అనే న్యూస్లో ఉంది. ఇది ఏం లేదండి, మెయిన్గా వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్, వాటర్ అండ్ క్లైమేట్ కోయలేషన్ లీడర్స్, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్స్, ఆఫ్రికన్ మినిస్ట్రీ కౌన్సిల్ ఆన్ వాటర్. చూడండి ఏ ఆర్గనైజేషన్స్ అనేవి ఇంపార్టెంట్. యాక్చువల్గా వరల్డ్ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ వచ్చేసి కొలాబరేషన్ ఏ ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్ ద్వారా ఈ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు అంటే ఆఫ్రికన్ యూనియన్, వాటర్ అండ్ క్లైమేట్ కోయలేషన్ లీడర్స్, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, ఆఫ్రికన్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆన్ వాటర్ కలిపి ఈ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్గా ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి COP27 ఎక్కడైతే ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి COP27లో భాగంగా ఈ యాక్షన్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ యాక్షన్ ప్లాన్ ఏమని పిలిచేవారు అంటే యాక్షన్ ఆన్ వాటర్ అడాప్టేషన్ ఆర్ రెసిలియన్స్ అని చెప్పేసి, అవేర్ అని చెప్పేసి పిలిచేవారు అన్నమాట. ఇది మెయిన్గా ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా వాటర్ని ఏ విధంగా కన్జర్వేషన్ చేయాలి, వాటికి ఎలా పొందుపరచుకోవాలి అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. సో క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్, మెయిన్గా ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ వల్ల, అంటే ఏదైతే క్లైమేట్ చేంజ్ జరుగుతుందో దాని ద్వారా వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఫ్లడ్స్ అనేటివి వస్తున్నాయి, ప్లస్ పడిన వర్షాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో తెలియడం లేదు. సో ఇలాంటి అన్నీ కూడా క్లైమేట్ చేంజ్ ద్వారా అవుతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది ప్రాపర్గా అడాప్ట్ చేసుకొని, ప్రాపర్గా టెక్నాలజీని యూజ్ చేసుకొని వాటర్ స్కేర్సిటీని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ యాక్షన్ ప్లాన్ని COP27లో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో ఏంటి? డిక్రీజ్ వాటర్ లాసెస్ వరల్డ్ వైడ్, ఎక్కడైతే వరల్డ్ వైడ్గా జరుగుతున్న వాటర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేయాలి. అలాగే ఇంప్రూవ్ వాటర్ సప్లైని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించడం కానీ, ఇంప్లిమెంటింగ్ పాలసీస్ ఫర్ కోఆపరేటివ్ వాటర్ రిలేటెడ్ అడాప్టేషన్ యాక్షన్ అండ్ కోఆపరేషన్ కానీ, ఇంటర్ లింకేజెస్ బిట్వీన్ ది వాటర్ అండ్ క్లైమేట్ యాక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఈ యాక్షన్ ప్లాన్లో పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, COP27లో భాగంగా వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ అనేది న్యూస్లో ఉంది. సో ఇది దేనికి సంబంధించింది అని అడిగినప్పుడు దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఆఫ్రికన్ యూనియన్ కానీ, వాటర్ అండ్ క్లైమేట్ కోయలేషన్ లీడర్స్ కానీ, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవి తీసుకొచ్చాయని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్స్ ఈ వాటర్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాయి అని చెప్పేసి. ఓకే, చూడండి అన్నీ కూడా COP27కు సంబంధించిన న్యూస్లే. COP27లో భాగంగానే లాంచ్ చేస్తున్నారు. సో ఇవి అంటే ఏ సమ్మిట్లో భాగంగా లాంచ్ చేశారని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కూడా చూస్తే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లీడర్స్ పార్ట్నర్షిప్ అనే న్యూస్లో ఉంది. ఓకే, ఇది దేనికి సంబంధించింది అంటే 26 కంట్రీస్, అంటే 26 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి COP27లో భాగంగానే, మళ్ళీ అగైన్ చూడండి COP27లో భాగంగానే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లీడర్స్ పార్ట్నర్షిప్ అనే ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మెయిన్గా ఏంటి అంటే మెయిన్గా ఫారెస్ట్ లాస్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ 2030 కల్లా అంటే ఆపేయాలి అని చెప్పేసి, ల్యాండ్ డిగ్రేడేషన్, ఫారెస్ట్ లాస్ని కానీ ఖచ్చితంగా 2030 కల్లా ఆపేద్దాము అని చెప్పేసి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లీడర్స్ పార్ట్నర్షిప్ను తీసుకురావడం జరిగింది. 26 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి కూడా ఈ COP27లో భాగంగా తీసుకురావడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా దీంట్లో భాగం కాదు. ఇండియా అనేది దీంట్లో భాగం కాదు. అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్లో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లీడర్స్
పార్ట్నర్షిప్లో ఇండియా అనేది మెంబర్ అని అంటాడు, కానీ కాదండి, ఇండియా అనేది మెంబర్ కాదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇన్ అవర్ లైఫ్ టైం అనేది న్యూస్లో ఉంది. ఇన్ అవర్ లైఫ్ టైం అనేది క్యాంపెయిన్ అన్నమాట, ఇది ఒకటి. ఓకే, ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకొచ్చేసి ఇది మెయిన్గా వచ్చేసి నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు, అలాగే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు కలిపి కూడా ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ని ఎక్కడ తీసుకొచ్చారు, మెయిన్గా వచ్చేసి మనకి ఈజిప్ట్లో జరుగుతున్నటువంటి COP27లో కూడా షరమ్ ఇల్ షేక్ ఏదైతే ఈజిప్ట్లో జరుగుతుందో ఆ ప్లేస్లో జరుగుతుంది. ఏది COP27. దాంట్లో భాగంగా ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకొచ్చారు. ఎవరెవరు? నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ వారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు, అలాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు. ఈ ముగ్గురు కూడా కలిపి, ఈ ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఎవరైతే యూత్ ఉంటున్నారో ఈ యూత్ను కూడా మెసేజ్ లీడర్స్ లాగా క్లైమేట్ చేంజ్కి సంబంధించి మెసేజ్ లీడర్స్ లాగా చేయాలి అని చెప్పేసి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్కి సంబంధించి మెసేజ్ లీడర్స్ లాగా చేయాలి అని చెప్పేసి ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఈ క్యాంపెయిన్లో ఏమంటున్నాడు? దిస్ క్యాంపెయిన్ ఎన్విజన్స్ టు రికగ్నైజ్ ది యూత్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్ టేకింగ్ క్లైమేట్ యాక్షన్ ఇనిషియేటివ్స్ దట్ రిజోనేట్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, లైఫ్కి సంబంధించి క్లైమేట్ యాక్షన్కి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి యూత్ను బాగా ఎంగేజ్ చేయాలి క్లైమేట్ యాక్షన్లో అని చెప్పేసి, సో సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ద క్యాంపెయిన్ విల్ ఇన్వాల్వ్ మోర్ యూత్ ఇన్ ది కన్జర్వేషన్ about climate change, adaptation and mitigation and provide them a platform to share their కన్సర్న్స్ అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఓకే, ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి వారికి అని చెప్పేసి, యూత్కి అని చెప్పేసి ఈ ఇన్ అవర్ లైఫ్ టైం అనే క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 8th సమ్మిట్, అంటే ఇండియా నార్వే మధ్యలో నార్వే ఇండియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మ్యారిటైమ్కి సంబంధించి 8th సమ్మిట్ అనేది న్యూస్లో ఉందన్నమాట. సో దీంట్లో భాగంగా ఇది ఎక్కడ జరిగింది అంటే ఇండియాలోని ముంబైలో ఈ 8th నార్వే ఇండియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ మ్యారిటైమ్ మీటింగ్ అనేది జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇండియా నార్వే అనేటి రెండు కూడా కొలాబరేట్ అయ్యి గ్రీన్ షిప్పింగ్ మీద వర్కౌట్ చేస్తున్నాయి. గ్రీన్ షిప్పింగ్ అంటే ఏం లేదండి, ఎక్కువగా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎక్కువగా వచ్చేసి మనం ఇప్పుడు షిప్పింగ్ అనేది ఎక్కువగా దేనిపైన ఆధారపడి జరుగుతుంది అంటే ఎక్కువగా ఫోజిల్ ఫ్యూయల్స్ పైన ఆధారపడి జరుగుతుంది అనమాట. షిప్కు సంబంధించిన ఫ్యూయల్ అంతా కూడా ఎక్కువగా ఫోజిల్ ఫ్యూయల్స్ పైన జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేసి గ్రీన్గా అంటే ఎస్పెషల్లీ కార్బన్ ఉద్గారాలని కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ చేయాలి అని చెప్పేసి, కార్బన్ ఉద్గారాలని తక్కువ చేయాలి అని చెప్పేసి గ్రీన్ షిప్పింగ్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ షిప్పింగ్ అనేది తీసుకొచ్చిన ప్రాసెస్లో ఇండియా అనే ప్లస్ నార్వే కూడా రెండు కూడా కలిసి మెయిన్గా ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ అనేవి బయలాటరల్ మీటింగ్స్ అనేవి ఎస్పెషల్గా ఈ గ్రీన్ షిప్పింగ్ పైన జరుగుతున్నాయి. సో దీంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఏం చేసింది అంటే మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా 150 ఇనిషియేటివ్స్ అనేవి మెయిన్గా మ్యారిటైమ్ షిప్పింగ్ అనేది గ్రీనరీగా జరగాలి, గ్రీన్ షిప్పింగ్ అనేది జరగాలి అని చెప్పేసి 150 ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఏది మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, దీంట్లో భాగంగానే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్ షిప్పింగ్ కోసం అని చెప్పేసి ఇండియా నార్వే కూడా వరల్డ్ వైడ్గా గ్రీన్ వేజ్ అని చెప్పేసి 2050 అనేది ప్రాజెక్ట్ అనేది ఉంది. సో దీంట్లో కూడా ఇండియా నార్వేలు రెండు కూడా ఈ గ్రీన్ వేజ్ 2050లో భాగమే. ప్లస్ అలాగే హాంకాంగ్ కన్వెన్షన్లో భాగంగా షిప్ రీసైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అంటే ఖరాబ్ అయిన షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేయాలి కదా. సో ఆ రీసైకిల్ చేసే ప్రాసెస్లో ఎలాంటి పొల్యూషన్ జరగకుండా ఉండేందుకోసం అని చెప్పేసి ప్రాపర్ రీసైక్లింగ్ అనేది జరగాలి అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ కూడా జరిగింది. ఏది అండి? హాంకాంగ్ కన్వెన్షన్. ఓకే, షిప్ రీసైక్లింగ్ కన్వెన్షన్. సో అదేంటి? హాంకాంగ్ కన్వెన్షన్. దీంట్లో ఇండియా కూడా పార్ట్ అన్నమాట. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. మెయిన్గా ఇండియా నార్వే వచ్చేసి గ్రీన్ షిప్పింగ్కి పెట్టింది పేరు అన్నమాట. సో దీంట్లో భాగంగా వారు యూజ్ చేసే టెక్నాలజీస్ కానీ, వారు యూజ్ చేసే వేరియస్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, వారు
చేసే షిప్పింగ్ యొక్క ప్రాసెస్ కానీ అంతా కూడా టెక్నికల్గా ఎలా చేయాలి అని చెప్పేసి ఇండియాను నార్వే ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈ 8th సమ్మిట్ అనేది జరిగింది. ఏంటి, గ్రీన్ షిప్పింగ్ పైన. ఓకే, ఈ 8th సమ్మిట్ వచ్చేసి ముంబైలో జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనే న్యూస్లో ఉందండి. రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఎక్కడ అండి, ఇది వచ్చేసి కాంబోడియాలో జరిగింది. కాంబోడియాలో ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది జరిగింది. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే ఉందో, యాక్చువల్గా మనకి ఏంటి, ఒకప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఉండేది. అంటే మనకు ట్రేడ్ పరంగా ఎక్కువగా ఈస్టర్న్ కంట్రీస్తోని డెవలప్ చేసుకోవాలి. మన ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఈస్టర్న్ ప్రాంతాల్లో ఉంటాయో, తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కంట్రీస్తోని ఎక్కువగా ట్రేడ్ జరుపుకోవాలి అని చెప్పేసి, అవి డెవలపింగ్ కంట్రీస్, వాటితో ఎక్కువగా ట్రేడ్ జరుపుకుంటే మనకి ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఒకప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది. అది తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీగా కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఎవ్రీ ఇయర్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తోని సమ్మిట్స్ అనేది, ఇండియా అండ్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈసారి వైస్ ప్రెసిడెంట్ గారు కాంబోడియాలో జరిగినటువంటి ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది అన్నమాట. సో దీంట్లో భాగంగా ఎక్కువగా మెయిన్గా వచ్చేసి డిస్కస్ చేసింది ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ ట్రేడ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఓవర్ ఫ్లైట్ అని చెప్పేసి అన్న థీమ్తోని మెయిన్గా ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది జరిగింది. ఈ 17th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అని యాక్చువల్గా ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్ గల మెయిన్ కారణం ఏంటి అంటే, చైనా వచ్చేసి అగ్రెసివ్గా ఈ సౌత్ చైనా సీలో కానీ అలాగే తైవాన్ పైన కానీ ఎక్కువగా ఈ పసిఫిక్ ఓషన్ పైన ఎక్కువగా గ్రిప్ తీసుకొచ్చుకుంటుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే, చైనా ఇప్పుడు సింపుల్ అండి, చైనా వచ్చేసి ఈ కంట్రీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ట్రేడ్ పరంగా ఆ యొక్క జలాల పైన ఎక్కువగా ఆధిపత్యాన్ని పొందుతుందన్నమాట. సో దాన్ని చైనా యొక్క అగ్రెషన్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఇండియా కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పైన. సో దాంట్లో భాగంగానే ఈ సమ్మిట్స్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా ఏంటి, వేరియస్ డిసిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతాయి. సో చైనా యొక్క అగ్రెషన్ తగ్గించడం కోసం అని చెప్పేసి ఎక్కువగా ఎంపసైజ్ చేస్తున్నారు. అలాగే దీనికి ఇంకా సపోర్టెడ్గా అంటే యాక్చువల్గా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ ఇండో పసిఫిక్ రీజియన్లో ఎక్కువగా ట్రేడ్ అనేది ఇండియా పరంగా లాభం పొందడం కోసం అని చెప్పేసి మనకు క్వాడ్ కంట్రీస్ కూడా ఎక్కువగా చైనాను కర్బ్ చేయడం కోసం పసిఫిక్ రీజియన్లో క్వాడ్ కంట్రీస్ని తీసుకురావడం జరిగింది. అలాగే మెయిన్గా వచ్చేసి ఇంకా వేరియస్ గ్లోబల్ కన్సర్న్స్ పైన కూడా ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్టార్ పైన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని జరపండి అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్ గారు స్పెసిఫిక్గా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని కోరడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఈ మిల్లెట్స్ని ప్రమోట్ చేయడం. రీసెంట్గా మనం ఇంతకుముందు కూడా ఫస్ట్ వీక్లో నవంబర్ ఫస్ట్ వీక్లో డిస్కస్ చేసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా మిల్లెట్స్ యొక్క యాక్షన్ ప్లాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అనే కరెంట్ అఫైర్ను డిస్కస్ చేసాం. దాంట్లో ఏం చెప్పారు, పర్సనల్గా ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనే యాక్షన్ ప్లాన్లో భాగంగా పెట్టారు. ఏది, మిల్లెట్స్ యొక్క యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ పర్సనల్స్ అంటే ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అనేది అటెండ్ అవుతూ ఉంటారు కదా. దాంట్లో భాగంగానే ఈ వైస్ ప్రెసిడెంట్ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఈస్ట్ ఏషియా సమ్మిట్కి. సో దీంట్లో భాగంగానే ఏం చేశారు, ఈ మిల్లెట్స్ అనేది ప్రమోట్ కూడా చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని ఏమని కోరారు, ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరపండి, మిల్లెట్స్ యొక్క గొప్పతనాన్ని తెలపడం జరిగిందనమాట ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉందండి. ఇది గ్రేట్ అచీవ్మెంట్ ఇండియాకి. 63 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 63 కంట్రీస్కి సంబంధించి ఇండియా వచ్చేసి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 8th ర్యాంక్లో, అంటే లాస్ట్ ఇయర్లో వచ్చేసి 10th ర్యాంక్లో ఉండేది, 10th ప్లేస్లో ఉండేది. సో కర్బన ఉద్గారాలను వెలువరిచే 4 టాప్ 4 కంట్రీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా మెయిన్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏ కంట్రీ కూడా టాప్ 10లో లేదన్నమాట అంతకుముందు. ఇప్పుడు కూడా ఏదీ లేదు. సో లాస్ట్ ఇయర్ టాప్ 10లో ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలను వెలువరించే టాప్ 4లో ఉన్నటువంటి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఓన్లీ ఇండియా మాత్రమే టాప్ 10లో ఉండే. ఇప్పుడు టాప్ 8కి వచ్చిందనమాట, 8th ర్యాంక్ వచ్చింది. ఏది, ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. దీన్ని ఎవరెవరు రిలీజ్ చేస్తారు అంటే, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని జర్మన్ వాచ్, అలాగే న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ వారు కలిపి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ 10th ప్లేస్లో ఉన్నటువంటి ఇండియా ఈసారి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 8th ప్లేస్కి వచ్చిందన్నమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి
ఈ మెయిన్గా ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే వేరియస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కానీ, అలాగే యూజ్ ఆఫ్ రినోవబుల్ ఎనర్జీస్ కానీ, అలాగే ఎనర్జీ యూజ్ అండ్ క్లైమేట్ పాలసీకి సంబంధించి ఆ కంట్రీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే క్లైమేట్ చేంజ్కు అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ తీసుకొస్తుంది, అలాగే క్లైమేట్ చేంజ్ని ఏ విధంగా కర్బ్ చేయడానికి ట్రై చేస్తుందన్న పాలసీస్ను బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ని అనేవి అలాట్ చేస్తాయి. దాంట్లో భాగంగానే ఇండియాకు ఎయిత్ ప్లేస్ వచ్చింది. ఓకే, ఈ ఇయర్ 2023 గాను 8th ప్లేస్, 2022 గాను 10th ప్లేస్లో ఉంది. సో ఇది ఇండియా యొక్క అచీవ్మెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్ వారు ఎవ్రీ ఇయర్ కూడా ఏం చేస్తారు, ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో దానిలో భాగంగా 2022 గాను కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కంట్రీస్కి ఇచ్చే కేటగిరీలో ఒక ఇండియాకు మాత్రమే ఈ ఎక్సలెన్స్ అనే అవార్డు లీడర్షిప్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఎక్సెల్ అవార్డు 2020 ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇండియాకు వచ్చేసి కంట్రీస్ విభాగంలో రావడం జరిగింది. ఓకే, సో ఎందుకు వచ్చింది అంటే మెయిన్గా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పైన ఇండియా అనేది చాలా మటుకు ఫోకస్ చేసింది. ఇదేంటి అంటే ఎక్కువగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాసెస్లో నాట్ ఓన్లీ ఇంప్రూవింగ్ యాక్సెస్ బట్ ఆల్సో అడాప్షన్ ఆఫ్ మోడర్న్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇండియా పాటిస్తుంది, ఇండియా యొక్క పీపుల్ పాటిస్తున్నారు ఈ ఫ్యామిలీ ప్లానింగ్లో అని చెప్పేసి ఉండడం వల్ల ఈ ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరిస్తున్నారు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. ఏంటి, యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. ఏంటి అంటే యూకే ఎవ్రీ ఇయర్ కూడా 3,000 వీసాస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ వీసా నేషనల్ కంట్రీ టు బెనిఫిట్ ఫ్రమ్ సచ్ స్కీమ్ అండర్ ది యూకే ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కింద. ఏ ప్రోగ్రామ్ కింద అండి, యూకే ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కింద ఎవ్రీ ఇయర్ కూడా 3,000 వీసాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో భాగంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే యూత్ ఉంటుందో ఆ యూత్ కూడా యూకేకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. డిగ్రీ హోల్డింగ్ ఇండియన్ నేషనల్స్ కెన్ లివ్ అండ్ వర్క్ ఇన్ ది యూకే అప్ టు 2 years వరకు కూడా వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ని ఈ యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎవ్రీ ఇయర్ కూడా 3,000 మంది యూకేకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ నుంచి 18 నుంచి 30 మధ్యలో, 18 years నుంచి 30 years మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళి యూకేలో వర్క్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా 3,000 వీసాలు ఇవ్వడం జరుగుతుంది దీని కింద. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో, పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇది 2012లో వచ్చింది. కానీ సో దాంట్లో భాగంగానే 10 years అంటే ఒక దశాబ్ద కాలం గడిచింది కదా. సో దీని మీద ఈ పోక్సో యాక్ట్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది అంటే ఏ విధంగా చిల్డ్రన్స్ యొక్క సేఫ్టీ, సెక్షువల్ అఫెన్స్కి సంబంధించి ఏ విధంగా సేఫ్టీని తీసుకొచ్చింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆ రిపోర్ట్ పేరు చాలా ఇంపార్టెంట్, ఏ డికేడ్ ఆఫ్ పోక్సో డెవలప్మెంట్స్, ఛాలెంజెస్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ జ్యుడిషియల్ డాటా. ఎవరు ఇచ్చారండి, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వారు ఈ డికేడ్ పోక్సో డెవలప్మెంట్స్, ఛాలెంజెస్, ఇన్సైట్స్, జ్యుడిషియల్ డాటాను తీసుకురావడం జరిగింది. ఈ ఒక రిపోర్ట్ను తీసుకురావడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే 90% ఆఫ్ ది పర్సెప్టర్స్ వచ్చేసి కూడా పీపుల్ అంటే చిల్డ్రన్స్కి ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఈ 19% కూడా అలాంటి క్రైమ్సే చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్నారికి తెలిసిన వ్యక్తే ఎక్కువగా ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్కి పాటుపడుతున్నారు అని చెప్పేసి ఏది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటా చెప్తుంది. అదేవిధంగా హై పెండెన్సీ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే లో కన్విక్షన్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి లో కన్విక్షన్ రేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆరోపణ వచ్చింది, ఆరోపించబడినటువంటి వ్యక్తి ఆ అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తికి శిక్ష అనేది చాలా తక్కువగా పడుతుంది. అంటే 100 కేసెస్ వస్తే దాంట్లో ఓన్లీ 14 కేసెస్ మాత్రమే, అంటే 14% కేసెస్ మాత్రమే కన్విక్షన్కు గురవుతున్నాయి తప్ప మిగతాయి కావడం లేదు. సో లో కన్విక్షన్ రేట్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే
దీనిలో భాగంగా అంటే ఈ రిపోర్టింగ్కి ఏం చెప్తుంది, తమిళనాడు స్టేట్ వచ్చేసి ఎక్కువగా రిపోర్టింగ్ కేసెస్ అంటే కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం కానీ ప్లస్ అలాగే కన్విక్షన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది, తమిళనాడు ఒకటి టాప్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సజెషన్స్లో ఏం చెప్తుంది అంటే నీడ్ ఫర్ ది ఆఫ్టర్ స్కూల్ కేర్ అని చెప్పేసి అంటుంది. అంటే స్కూల్ అయిపోయాక ఏదైతే చిన్నపిల్లల స్కూల్స్ అయిపోయాక వాళ్ళపైన ఎక్కువగా కేరింగ్ అనేది ఉండాలి. ఆ టైంలోనే అంటే స్కూల్ అయిపోయిన తర్వాతనే ఎక్కువగా ఈ సెక్షువల్ అఫెన్సెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ టైంలో ఎక్కువగా కేరింగ్ కావాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే మెయిన్గా వచ్చేసి పోక్సో యాక్ట్ అనేది మనకు 2012లో తీసుకురావడం జరిగింది. సెక్షువల్ అబ్యూజ్, అసాల్ట్, హరాస్మెంట్ ఆన్ పోర్నోగ్రఫీ పైన ఫైట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ పోక్సో యాక్ట్లో భాగంగా ఎక్కువగా స్పెషల్ కోర్ట్స్ అనేది ఖచ్చితంగా స్పెషల్ కోర్ట్ సపోజ్ ఏదైనా ఒక పోక్సో యాక్ట్ కేసు వచ్చింది, దాంట్లో భాగంగా ఖచ్చితంగా స్పెషల్ కోర్ట్ అనేది ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి. అలాగే జెండర్ న్యూట్రల్ లా అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ పోక్సో యాక్ట్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి పోక్సో యాక్ట్ ఆల్రెడీ మనకు అందరికి తెలుసు. సోషల్ ఇష్యూస్లో భాగంగా చిల్డ్రన్ అనే కేటగిరీలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. చిల్డ్రన్స్ యొక్క సంబంధించినటువంటి కేటగిరీలో ఈ పోక్సో యాక్ట్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 years కూడా అవుతుంది కాబట్టి దానిపైన రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వారు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని, ఏ డికేడ్ ఆఫ్ పోక్సో డెవలప్మెంట్స్, ఛాలెంజెస్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ జ్యుడిషియల్ డాటా అని చెప్పేసి ఇచ్చారు. ఈ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనే న్యూస్లో ఉంది. ఏంటి అంటే ఇది చెన్నైలో రాబోతుంది. ఇండియాస్ యొక్క ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ వచ్చేసి చెన్నైలోనే రాబోతుంది. సో దాంట్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ని బిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ వారికి టెండర్ రావడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే న్యూస్లో ఉంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాకున్నప్పటికీ కూడా ఇండియాస్ యొక్క ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ వస్తుంది, అసలు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఏంటి అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చెన్నైలో వస్తుంది అనమాట, తమిళనాడులోని చెన్నైలో వస్తుంది. సో ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అంటే ఏం లేదండి, మెయిన్గా దాదాపుగా మినిమంగా ఒక 100 ఎకరాలలో లాజిస్టిక్స్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ వేరియస్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్లో అంటే ఎక్కువగా కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్తో ఒక 100 acresలో ఒక లాజిస్టిక్ పార్క్ను బిల్డ్ చేసి అనేకమైనటువంటి యాక్టివిటీస్ని చేయాలన్నమాట. ఓకే, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ ఈజ్ అఫీషియలీ డిఫైన్డ్ యాజ్ ఎ ఫ్రైట్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీ విత్ ఎ మినిమం ఏరియా ఆఫ్ 100 acres విత్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్, మెకనైజ్డ్ వేర్ హౌసెస్, స్పెషలైజ్డ్ స్టోరేజ్ సొల్యూషన్స్ అనేటివి ఉండాలి. లైక్ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ కూడా ఈ లాజిస్టిక్ పార్క్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ లాజిస్టిక్స్ పార్క్ సంబంధించి కూడా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది ఒకటి ఉంది. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా మనకు 24 లాజిస్టిక్స్ పార్క్స్ని ఐడెంటిఫై చేశారు, ఎక్కడెక్కడ బిల్డ్ చేయాలి లాజిస్టిక్స్ పార్క్స్ అనేది. సో దానికి సంబంధించిన మ్యాప్ ఇది. ఓకే, సో ప్లస్ అలాగే పిఎం గతిశక్తి అనేది రీసెంట్గా 2022 బడ్జెట్లో మనం పేర్కొనడం జరిగింది. పిఎం గతిశక్తిలో భాగంగా కూడా ఈ లాజిస్టిక్స్ పార్క్స్ అనేది స్పీడప్ చేయడం జరిగింది బిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో భాగంగా అంటే మెయిన్గా లాజిస్టిక్స్ పార్క్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చి లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఏదైతే జీడిపి అంటే మనం యాక్చువల్గా ఎక్స్పెండిచర్ ఉంటుంది చూసారా, ఆ ఎక్స్పెండిచర్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఇక్కడ నార్మల్ గోడౌన్ ఉంది అంటే నార్మల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది ఏది హైదరాబాద్లో, కానీ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి ఎక్కడో నల్గొండలో ఎక్కడో ఉంటుంది. సో ఇవన్నీ అలా కాకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటే సో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది తగ్గుతుంది. ప్లస్ అలాగే డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ఇలాంటి లాజిస్టిక్స్ పార్క్స్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎక్కువగా ఫ్రైట్ కారిడార్ అనేది ఎక్కువగా స్పీడ్గా కూడా జరుగుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి హోలిస్టిక్గా ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ని తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, మెయిన్గా ఎకనామిక్ అంటే కన్జంప్షన్ పరంగా కానీ ఎకనామిక్ ఎక్స్పెండిచర్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 41st అంటే 41వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అనేది జరిగింది. సో ఈ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అనేది యాక్చువల్గా న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎక్కడ అండి, న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఏం చేశారు, ఆయుష్ ఫర్ గ్లోబల్ హెల్త్ అని చెప్పేసి ఒక కొత్త థీమ్తోని ఆయుష్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనే థీమ్తోని ఈ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో ఆయుష్కు సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ని చేస్తున్నారన్నమాట. సో
ఈ ఫేర్లో ఏం చేస్తున్నారు, క్రియేట్ యువర్ ఓన్ అని చెప్పేసి ఒక కొత్తగా అంటే ఆయుష్ ఐటమ్స్ లైక్ సోప్స్ కానీ, జెల్స్ కానీ, క్రీమ్ కానీ, ఆయిల్ కానీ, గోలీ కానీ, సో ఇవన్నీ కూడా ఎలా మేకింగ్ చేసుకోవాలి, మన ఇంగ్రీడియంట్స్ అంటే మన ఇంట్లో ఉండే స్పైసెస్తోనే ఏ విధంగా చేసుకోవాలి, మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి, వాటి ద్వారా ఏ విధంగా ఆయుష్కు సంబంధించినటువంటి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి క్రియేట్ యువర్ ఓన్ అని చెప్పేసి ఒక థీమ్తోని వీటిపైన అవేర్నెస్ క్రియేట్ తీసుకొస్తున్నారు, వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే దాదీసే పూచో అని చెప్పేసి అంటే కిచెన్లో ఎక్కువగా స్పైసెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి దాదీసే పూచో అని చెప్పేసి ఇంకొక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చారు. ప్రకృతి పరీక్షణ్ అలాగే మిజాజ్ పరీక్షణ్ అని చెప్పేసి ఈ రెండు కూడా సాఫ్ట్వేర్ బేస్డ్కి సంబంధించినటువంటి థీమ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటి 41st ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎక్కడ, న్యూఢిల్లీలో. కాకపోతే దీంట్లో ఈ ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు అవేర్నెస్ సంబంధించినటువంటి అంటే ఆయుష్కు సంబంధించినటువంటి ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ ఇవన్నీకి సంబంధించినటువంటి ఇంట్లోనే ఎలా దొరుకుతాయి మెడిసిన్స్ అని చెప్పేసి ఒక వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో డిఫరెంట్ థీమ్స్ తీసుకొచ్చారు. ఒకటి క్రియేట్ యువర్ ఓన్, దాదీసే పూచో, అలాగే పరికృత్ పరీక్షణ్, అలాగే ఇంకోటి మిజాజ్ పరీక్షణ్ అని చెప్పేసి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వచ్చేసి మనకు 2014లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది మెయిన్గా ఆయుష్ కానీ, సిద్ధ కానీ, యోగా కానీ, యునాని కానీ ఇవన్నిటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని లాంచ్ చేయడం జరిగింది 2014లో. ఓకే, సో ఇంకా వేరియస్ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు వచ్చేసి నేషనల్ ఆయుష్ మిషన్ అని ప్లస్ అలాగే స్కీమ్ ఫర్ వాలంటరీ సర్టిఫికేషన్ ఆఫ్ యోగా ప్రొఫెషనల్ ఆర్ మెడిసినల్ ప్లాంట్ ప్రొడ్యూస్ అని ఆయుష్ గ్రామ్ అని చెప్పేసి ఈ స్కీమ్స్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు అంటే ఆయుర్వేదాను, యునానిని, సిద్ధాను ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే లాఫ్టిడ్ మిషన్ అనేది న్యూస్లో ఉంది. ఇది నాసాకు సంబంధించినటువంటి మిషన్. ఓకే, సో లాఫ్టిడ్ మిషన్ అంటే ఏం లేదండి, లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆన్ ఇన్ఫ్లాటబుల్ డీసిలరేటర్ మిషన్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటి లాఫ్టిడ్ అంటే లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అన్ ఇన్ఫ్లాటబుల్ డీసిలరేటర్ మిషన్. ఓకే, సో ఇది ఏంటి అంటే కోన్ షేప్డ్గా ఒక ఉంటుంది. కోన్ షేప్లో ఇప్పుడు సపోజ్ మనం రాకెట్ ద్వారా లాంచ్ చేశాక కోన్ షేప్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ ఏంటి రీఎంట్రీ అవుతుంది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి. రీఎంట్రీ అయినప్పుడు ఏమవుతుంది అంటే బర్నింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు, మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. డ్రాగ్ ఫోర్స్ అంటే ఏం లేదంటే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకో ఆబ్జెక్ట్తోని సర్ఫేస్ రప్చర్ అయినప్పుడు మనకు ఫోర్స్ అనేది జనరల్గా జనరేట్ అవుతుంది. కానీ ఈ డ్రాగ్ ఫోర్స్ అనేది డిఫరెంట్ అండి. డ్రాగ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ లిక్విడ్తో కానీ గ్యాస్తో కానీ జరిగే రప్చర్ ప్రాసెస్లో ఈ డ్రాగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటి అంటే మెయిన్గా వచ్చేసి ఇది ఒక కోన్ షేప్డ్ సాసర్ టైప్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. సో ఈ ఆబ్జెక్ట్ కోసం మెయిన్గా ఈ ఆబ్జెక్ట్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఈ లాఫ్టీ టెస్ట్ అనేది చేయడం జరిగింది నాసా వారు. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే వ్యోమగాములను పంపించినాక తర్వాత ఏంటి క్యాప్సూల్ మాడ్యూల్స్ అనేది ఎర్త్ ఆర్బిట్లోకి వస్తూ ఉంటాయి, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో ఎక్కువగా డ్రాగ్ ఫోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ డ్రాగ్ ఫోర్స్ వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఏం చేశారు, ఈ కోన్ షేప్లో సాసర్ షేప్లో దీన్ని డెవలప్ చేసి లాంచ్ చేశారనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ డ్రాగ్ ఫోర్స్ అనేది తక్కువగా యాక్ట్ అవుతుంది అన్నమాట ఆ ఆబ్జెక్ట్ పైన. చూడండి, సో ఫోర్స్ అనేది ఆటోమేటిక్గా ఇలా డీవియేట్ అవుతూ ఉంటుంది డ్రాగ్ ఫోర్స్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది, రప్చర్ అనేది తక్కువగా జరిగి యాక్సిడెంట్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని మెయిన్ టెస్ట్ ఇలాంటి ఆబ్జెక్ట్ని డెవలప్ చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే థర్మల్ ప్రొటెక్షన్. ఎస్పెషల్లీ థర్మల్ ప్రొటెక్షన్. ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ అయినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఎంటర్ అవుతున్న ప్రాసెస్లో ఏమవుతుందంటే రప్చర్ అనేది జరిగి ఎక్కువగా మంటలు వస్తూ ఉంటాయి. సో దాని థర్మల్ రేడియేషన్ థర్మల్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ అలాగే మనకి స్పేస్ స్టేషన్స్ కానీ అలాగే వ్యోమగాములను కానీ సేఫ్గా తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ లాఫ్టీ టెస్ట్ అనేది చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా
కండక్ట్ చేశారన్నమాట. ఓకే, సో లాఫ్టీ టెస్ట్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇది నాసా వారు డెవలప్ చేసినటువంటి లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆన్ ఇన్ఫ్లాటబుల్ డిసిలరేటర్ మిషన్ అన్నమాట. ఓకే, ఇది ఎక్కువగా అగేనెస్ట్ డ్రాగ్ ఫోర్స్కి అగేనెస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే కోన్ షేప్డ్గా ఉంటుంది. సో ఇది ఇంతే. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే కల్టివేట్ 1 million చిల్డ్రన్ యాజ్ ఏ నియోటరిక్ అని చెప్పేసి, అంటే నియోటరిక్ అనేది ఏం లేదండి, న్యూ అన్నమాట. న్యూ ఇన్నోవేటర్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇది ఏం లేదండి, అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 1.5 lakhs ఈ చిల్డ్రన్స్ డే రోజు నీతి ఆయోగ్ నిర్వహించినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏదైతే ఉందో అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో ఉన్నటువంటి వర్క్షాప్స్కి దాదాపుగా 1.5 లక్షల పిల్లలు అటెండ్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దాదాపుగా 10,000 టింకరింగ్ ల్యాబ్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ క్లాస్ 6th నుంచి క్లాస్ 10th మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా క్యూరియాసిటీ, అంటే ఇన్నోవేషన్ పైన క్యూరియాసిటీని డెవలప్ చేయాలి, క్రియేటివిటీ అనేది, ఇమాజినేషన్ వరల్డ్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలో కానీ అలాగే కళాశాలలో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 10 లక్షల రూపాయలు ఫస్ట్గా ఇస్తారు, అంటే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి. అలాగే ప్రతి ఇయర్ కూడా మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద 10 లక్షల రూపాయలు ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఫస్ట్ వచ్చేసి 10 లక్షలు ఇస్తారు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఎలాంటి ల్యాబ్ డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తర్వాత ల్యాబ్ డెవలప్ చేసుకున్నాక 5 సంవత్సరాల పాటు 10 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో భాగంగా ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మెయిన్గా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏంటంటే క్లాస్ 6th నుంచి క్లాస్ 10th మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలో కానీ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చేసి నీతి ఆయోగ్ వారు మెయిన్గా ఈ ఇన్నోవేషన్ అనేది డెవలప్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పోర్టల్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు ఏం చేశారు అంటే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఓపెన్ యాక్సెస్ అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఓకే, ఈ ఓపెన్ యాక్సెస్ పోర్టల్ అంటే ఏం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ కానీ పవర్ కావాలి. సో వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు, మేము ఎక్కువ గ్రీన్ అంటే రినూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చినటువంటి కరెంట్ని యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో నేను వేరియస్ అంటే జెన్కో సప్లైస్ కానీ ట్రాన్స్కో సప్లైస్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకోవాల్సి వస్తుంది. కానీ సో అది రినూవబుల్ ఎనర్జీ కాదా అని నాకు తెలియదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రినూవబుల్ ఎనర్జీకి యాక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దాంట్లో ఇలాంటి వారి కోసం అంటే ఇలాంటి ఇండస్ట్రీస్ కోసం ఏం చేశారు అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వారు ఏం చేశారు, ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. అదే ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ అనే పోర్టల్ను తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా 100 కిలోవాట్స్ పైన కావాలి అనుకుంటే, సపోజ్ నాకు ఒక 100 కిలోవాట్స్ కావాలి. సో 100 కిలోవాట్స్ అనేది రినూవబుల్ ఎనర్జీ ద్వారా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తా, నేను డైరెక్ట్గా ఈ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలాంటి దానికోసం 100 కిలోవాట్స్ కంటే ఎక్కువగా యూజ్ చేసుకునే వారి కోసం అని చెప్పేసి ఈ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే సివిజిల్ 2022 అనే న్యూస్లో ఉందండి. సివిజిల్ 2022 వచ్చేసి November 15th and 16th మధ్యలో ఈ 3rd ఎడిషన్కి సంబంధించినటువంటి సివిజిల్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. సో దీన్ని మెయిన్గా వచ్చేసి ఇండియన్ నావీ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేసి రెండు కూడా కొలాబరేట్ అయ్యి సివిజిల్ 2022ని సివిజిల్ ఎక్సర్సైజ్ని ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ఇయర్ 3rd ఎడిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా వచ్చేసి కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే మెయిన్గా మనకు కోస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. యాక్చువల్గా మనకు 26/11 అటాక్స్ ఏదైతే ముంబైలో జరిగాయో తాజ్ హోటల్ పైన జరిగినటువంటి అటాక్స్ను దృష్టిలో పెట్టుకొని మనకు కోస్టల్ ఏరియాని ఎక్కువగా డిఫెన్స్గా ఎక్కువగా ప్రొటెక్ట్ చేయాలి, ఎక్కువ స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ నేవీ వారు అలాగే కోస్ట్ గార్డ్ వారు ఈ సివిజిల్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా November 15th and 16th రోజున
థర్డ్ ఎడిషన్కి సంబంధించినటువంటి సివిజిల్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది సివిజిల్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ సిటీస్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే ఫైనాన్సింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, ఓకే, కమర్షియల్ ఫైనాన్సింగ్ కన్స్ట్రెయింట్స్ అండ్ పాలసీ యాక్షన్ ప్రాస్పెక్ట్స్ అనే ఒక థీమ్తోని వరల్డ్ బ్యాంకు ఇండియన్ సిటీస్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్సింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, కమర్షియల్ ఫైనాన్సింగ్ కన్స్ట్రెయింట్స్ అండ్ పాలసీ యాక్షన్ ప్రాస్పెక్ట్స్ అనే రిపోర్టు ఎవరు ఇచ్చారని అడుగుతారు. ఓకే, అదేంటి, ఏ సంస్థ అంటే వరల్డ్ బ్యాంక్ వారు ఇచ్చారనమాట. సో దీంట్లో మెయిన్గా పేర్కొన్నటువంటిది ఏంటంటే ఇండియన్ సిటీస్ ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నాయి, లో ఫైనాన్సింగ్గా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే 2036 కల్లా 2036 కల్లా 600 మిలియన్ పీపుల్ ఆర్ 40% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ వచ్చేసి మొత్తంగా కూడా ఇండియన్ సిటీస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి 30%కి 33%కి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది 40%కి వస్తుంది. సో ఇండియన్ సిటీస్ అనేటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాలి, వాటికి ఫండ్ అనేది చాలా అవసరము. ఎంత ఫండ్ అనేది చెప్తుంది అంటే $840 బిలియన్, $840 బిలియన్, $840 బిలియన్ ఫైనాన్స్ అనేది కావాలి. ఇది నెక్స్ట్ 15 ఇయర్స్ కల్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం $840 బిలియన్ అనేవి కావాలి. ఇవి కూడా 15 ఇయర్స్లో డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది పేర్కొనడం జరిగింది. అంటే అడిషనల్గా ఫైనాన్స్ అనేది చాలా అవసరము అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఇష్యూస్ విత్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ సిటీస్, లో ఫండింగ్ బేస్, అలాగే వీకర్ గవర్నెన్స్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్లలో, అలాగే లో ఫైనాన్షియల్ కెపాసిటీ, పూర్ క్వాలిటీ డాటా అవైలబుల్ అని చెప్పేసి కూడా చెప్తుంది ఏది ఈ రిపోర్టు. సో ఇండియన్ సిటీస్ పైన ఇచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది దాని టైటిల్ చాలా ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని ఇయర్స్లో కావాలి అంటే $840 బిలియన్ అనేది అవసరం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి. అది కూడా 15 ఇయర్స్లో డెవలప్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. మెయిన్గా ఫైనాన్షియల్ క్రైసిస్తో ఇండియన్ సిటీస్ అనేవి దెబ్బతిన్నాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డే ఆఫ్ 8 బిలియన్ చెప్పేసి న్యూస్లో ఉంది. డే ఆఫ్ 8 బిలియన్ వచ్చేసి ఏంటి అంటే మనకి నవంబర్ 15న వరల్డ్ పాపులేషన్ అనేది వచ్చేసి 8 బిలియన్ పాపులేషన్ అంటే 800 కోట్ల జనాభాను క్రాస్ అయింది అని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 27th యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి పాపులేషన్ ఎస్టిమేట్స్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ వారు ఈ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ప్రపంచ జనాభా అనేది మనకి నవంబర్ 15న 800 కోట్లను దాటుతుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగానే డే ఆఫ్ 8 బిలియన్ అని చెప్పేసి నవంబర్ 15ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, పేర్కొనడం జరిగింది. సో ఈ రిపోర్ట్ యాక్చువల్గా గ్లోబల్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022 రిపోర్టు ఏం చెప్తుంది అంటే వరల్డ్ పాపులేషన్ గ్రోయింగ్ ఈ స్లోయెస్ట్ రేట్ సిన్స్ 1950 కంటే ముందున్నటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దానికంటే తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. లెస్ దెన్ 1% ఇన్ 2020లో లెస్ దెన్ 1%గా ఉంది. సో అలాగే ఏం చెప్తుందంటే 8.5 బిలియన్ వచ్చేసి 2030 కల్లా 8.5 బిలియన్ పాపులేషన్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటుంది. 9.7 బిలియన్ వచ్చేసి 2050 2050 కల్లా 9.7 ఉంటుంది అని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తుంది అనమాట. ఏది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఓకే, సో అదేవిధంగా మెయిన్గా వచ్చేసి కంట్రీస్ అంటే మెయిన్గా వచ్చేసి 8 కంట్రీస్ వచ్చేసి సగానికి పైగా జనాభా గ్రోత్ రేట్ అనేది ఈ 8 కంట్రీస్లలో ఉంటుంది. దాంట్లో ఇండియా కూడా ఉంది, ఇండియా పాకిస్తాన్ కూడా ఉండడం జరిగిందనమాట. సో అలాగే మెయిన్గా వచ్చేసి వరల్డ్ పాపులేషన్ మోస్ట్ కంట్రీ అంటే 2023 కల్లా ఇండియా పరంగా చూసుకున్నట్లయితే 2023 కల్లా ఇండియా ఖచ్చితంగా చైనాను క్రాస్ చేస్తుంది అని చెప్పేసి, అలాగే ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులేషన్ కంట్రీగా ఈ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, సో దీంట్లో మెయిన్గా వచ్చేసి మీడియన్ ఏజ్ వచ్చేసి 28.7 అంటే యావరేజ్ ఏజ్ వచ్చేసి 28.7గా ఉందన్నమాట ఇండియా యొక్క. అలాగే కనుక చైనా తీసుకుంటే 38.4%, అలాగే 48.6 ఇయర్స్గా మీడియన్ ఏజ్ ఉందన్నమాట. అంటే చూడండి మనకి ఎక్కువగా యంగ్ పాపులేషన్ ఉంది. సో దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే వచ్చేసి ఇండియాస్ పాపులేషన్ స్టాండ్స్ ఎట్ 1.412 బిలియన్ 2020లో ఇప్పుడు ప్రస్తుతానికి 1.4 బిలియన్గా ఉంది. సో అదే 2050 కల్లా 1.6
అంటే 166 కోట్లకు చేరుతుంది అని చెప్పేసి 2050 కల్లా అని చెప్పేసి ఈ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ చెప్తుంది. సో ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ వారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ప్రెస్ డే అనే న్యూస్లో ఉంది. నేషనల్ ప్రెస్ డే వచ్చేసి మనం ఎవ్రీ ఇయర్ 16th నవంబర్న జరుపుకుంటాం. 16th నవంబర్న నేషనల్ ప్రెస్ డే అనేది జరుపుకుంటాము. దీన్ని నిర్వహించేది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు. ఎందుకు నిర్వహిస్తారు అంటే ఎక్కువగా వచ్చేసి ప్రెస్ పైన నేషనల్ ప్రెస్ డే హ్యాస్ బీన్ హెల్డ్ కమమోరేట్ ఫౌండేషన్ ఆఫ్ ది కౌన్సిల్. యాక్చువల్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నవంబర్ 16th 1966లో ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈ నేషనల్ ప్రెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీంట్లో మెయిన్గా అంటే ఈ డేట్ రోజున ఏమేమి యాక్టివిటీస్ చేస్తారంటే ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన అవేర్నెస్ని కానీ ప్లస్ ప్రెస్కు సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అని చెప్పేసి యంగ్ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం కానీ మీడియా యొక్క అవేర్నెస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి నేషనల్ ప్రెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ అంటే యాక్చువల్గా ఏంటి క్వాలిటీ ఆఫ్ రిపోర్టేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ నేషనల్ ప్రెస్ డే ద్వారా ఈ తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ శక్తి 4.0 అనే న్యూస్లో ఉంది. ఏంటి డిజిటల్ శక్తి 4.0 అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఏం లేదండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు అలాగే సైబర్ పీస్ ఫౌండేషన్ అండ్ మెటా వారు కలిపి ఈ డిజిటల్ శక్తి అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ప్రతి ఇయర్ 2018 నుంచి ఈ డిజిటల్ శక్తి అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఉమెన్కి సైబర్ సెక్యూరిటీ పైన అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన అలాగే డిజిటల్గా లిటరసీ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు అలాగే సైబర్ పీస్ ఫౌండేషన్ అండ్ మెటా వారు ఇద్దరు కలిపి కూడా డిజిటల్ శక్తి అనే క్యాంపెయిన్ ఎవ్రీ ఇయర్ చేస్తారన్నమాట. సో దాంట్లో భాగంగానే 2018 నుంచి ఈ డిజిటల్ శక్తి అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా డిజిటల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ని ఎక్కువగా ఇంటరాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ డిజిటల్ శక్తిలో భాగంగా ఏమేమి నేర్పిస్తారు అంటే అండర్స్టాండింగ్ డిజిటల్ లిటరసీ, నో హౌ అబౌట్ ది టెక్నాలజీకి సంబంధించిన అవేర్నెస్ కానీ సేఫ్టీ అండ్ ప్రైవసీ టూల్స్ అంటే సపోజ్ సైబర్ అటాక్స్ ఏ విధంగా జరుగుతాయి వాటి నుంచి ఏ విధంగా సేఫ్ ఉండాలి అని చెప్పేసి అన్నట్టు ఆ నాలెడ్జ్ కానీ అలాగే రెస్పాన్సిబుల్ ఆన్లైన్ బిహేవియర్ ప్రొటెక్షన్ మెజర్స్ అనేటివి కూడా వీటన్నిటిపైన అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఈ డిజిటల్ శక్తి అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇప్పుడు సైబర్ పీస్ ఫౌండేషన్ అండ్ మెటా అనేది దేనికి సంబంధించింది అంటే పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్లస్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు ఈ డిజిటల్ శక్తిని నిర్వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సేఫ్ రూట్ టు స్కూల్ ప్రాజెక్ట్. యాక్చువల్గా ఇది బెంగళూరులో ప్రజెంట్గా ఉందండి. యాక్చువల్గా బెంగళూరులో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సేఫ్ రూట్ టు స్కూల్ ప్రాజెక్ట్. మెయిన్గా ఇది ఏంటి అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ స్కూల్స్ అనేవి రీఓపెన్ అయ్యాయి. ఫిజికల్ స్కూలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో దీంట్లో భాగంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ట్రాఫిక్ జామ్స్ అవ్వడం ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా పెరగడం జరిగింది. సో దీన్ని కర్బ్ చేయడం కోసం అని చెప్పేసి ట్రాఫిక్ జామ్ని తగ్గించడం కోసం అని చెప్పేసి సేఫ్ రూట్ టు స్కూల్ అని చెప్పేసి ఈ యాక్సిడెంట్స్ కూడా తక్కువ చేయడం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా ఏం చేశారు అంటే 3 కేటగిరీస్లో చేశారు. సో ఫస్ట్ ఏంటి అంటే స్కూల్ టైమింగ్స్ అనేటివి మెయిన్గా స్టాగర్ ది స్కూల్ టైమింగ్స్ ప్లస్ అలాగే ఆఫీస్ టైమింగ్స్ అనేటివి కూడా ఎక్కువగా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగి ట్రాఫిక్ జాబ్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏం చేశారు స్కూల్ టైమింగ్స్ అనేది ఆల్టరేషన్ చేశారనమాట. అంటే యాక్చువల్గా రెగ్యులర్గా 9 to 9:30 మధ్యలో ఉంటుంది. అదే టైంకి ఆఫీసెస్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఏం చేశారు మళ్ళీ ఈవినింగ్ 4:30, 5కి అలా ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు అంటే దాన్ని 8:30కి చేశారు. మార్నింగ్ అవర్స్ 8:30, ఈవినింగ్ అవర్స్ వచ్చేసి 3:30. అంటే స్కూల్ టైమింగ్స్ని చేంజ్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అయింది ప్లస్ ఈజీగా ట్రాఫిక్ జామ్స్ వెళ్లకుండా చేస్తున్నారు. సో ఇది స్టేజ్ 1లో. ఓకే, ఫస్ట్ వన్. సో సెకండ్ దాంట్లో ఏంటంటే ఎక్కువగా పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంకరేజ్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేట్ చేశారు సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో వచ్చేసి ఏం చేశారు అంటే స్కూల్ డ్యూటీస్ అంటే ఎక్కువగా డిప్లాయింగ్ ఆఫీసర్స్ని స్కూల్ డ్యూటీస్ టైంలో వేసి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మానిటర్ చేయాలి ప్రాపర్గా ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా అని చెప్పేసి సేఫ్గా రూట్స్ అనేది సేఫ్గా పిల్లలు అనే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి యథావిధిగా ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో సేఫ్ రూట్ టు స్కూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ అండి బెంగళూరు సిటీలో. ఓకే,
సో ఇలాంటివి కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా అప్లికేబుల్ చేస్తారు. ఒకవేళ ఇది ఫ్యూచర్లో ఇది సక్సెస్ అయిందనుకో, ఫ్యూచర్లో అన్ని మెట్రో సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ కానీ మేజర్ సిటీస్ కానీ ఇది అప్లికేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ టూరిజం మార్ట్ అనేది న్యూస్లో ఉంది, ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది న్యూస్లో ఉంది. సో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది ఏం లేదండి, మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఎక్కువగా టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తారన్నమాట. సో దీంట్లో భాగంగా సో ఏం చేశారు, ఈసారి మిజోరాంలో ఫస్ట్ టైం మిజోరాంలో ఈ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ టూరిజం సంబంధించి డెవలప్ చేయాలి. అలాగే టూరిజంలో భాగమయ్యేటువంటి హోటల్స్ కానీ ప్లస్ అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి వేరియస్ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకొని ప్రాక్టికల్గా ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం అని చేసి ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ టూరిజం వారు, అలాగే 10th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనమాట. ఓకే, ఇది 10th ఎడిషన్. ఓకే, ఏ ఎడిషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్లస్ వచ్చేసి డేట్స్ అడగవచ్చు. సో డేట్స్ వచ్చేసి 17th నుంచి 19th నవంబర్ మధ్యలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2022ని నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. ఇది యాక్చువల్గా ఓల్డ్ స్కీమే, కాకపోతే ఎందుకు న్యూస్లో ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కీమ్స్ అనేవి చాలా మటుకు ఓల్డే, కాకపోతే అవి రీసెంట్గా న్యూస్లో ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది యాక్చువల్గా న్యూస్లో ఉంది. ఇది ఏంటంటే 30th నవంబర్ కల్లా 30 నవంబర్ కల్లా ఈ స్కీమ్ అనేది ఎండ్ కాబోతుంది. అంటే స్కీమ్స్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఎండ్ కాబోతున్నాయి. సో యాక్చువల్గా ఈ స్కీమ్ గురించి చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే 8th క్లాస్ తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ని ఎక్కువగా యాక్చువల్గా హయ్యర్ స్కూల్స్, సెకండరీ హయ్యర్ స్కూల్స్కి ఎక్కువగా స్కూల్ డ్రాప్స్ అవుతూ ఉండేవి అన్నమాట. అంటే 8th క్లాస్ తర్వాత స్కూల్ డ్రాప్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో దాన్ని కర్బ్ చేయడం కోసం అని చెప్పేసి అంటే స్కూల్ డ్రాప్స్ని అరికట్టడం కోసం అని చెప్పేసి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే క్లాస్ 9th నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 1 lakh ఫ్రెష్ స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఎలిజిబుల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 12th క్లాస్ వరకు కూడా స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి స్టూడెంట్కి. సో దీంట్లో భాగంగా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మోర్ దెన్ 3,50,000 కంటే ఎక్కువగా యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండకూడదు. అలాగే 55% ఆఫ్ ది మార్క్స్ అనేది అంటే 8th క్లాస్లో 55% మినిమం మార్క్స్ వచ్చేసి ఉంటే కనుక వీళ్ళకి ఏంటి ఎస్పెషల్గా ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష ఫ్రెష్ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అరవింద్ వీర్మాని గారు న్యూస్లో ఉన్నారు. వీరు ఏంటంటే అరవింద్ వీర్మాని గారు నీతి ఆయోగ్కి ఫుల్ టైం మెంబర్గా ఎన్నికవడం జరిగింది. సో ఒకసారి దాని గురించి చూద్దాము. అరవింద్ వీర్మాని గారు ఫుల్ టైం మెంబర్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో ఆ నీతి ఆయోగ్లో ప్రస్తుతం ఎవరెవరు ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నారు అంటే డాక్టర్ వికే సరస్వత్ గారు, అలాగే ప్రొఫెసర్ రమేష్ చంద్ గారు, అలాగే డాక్టర్ వికే పాల్ గారు. వీరి ముగ్గురుతో పాటుగా ఇప్పుడు డాక్టర్ అరవింద్ వీర్మాని గారు కూడా ఫుల్ టైం మెంబర్గా కొనసాగడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా ఇదంతా ఒక ఎత్తు అయితే నీతి ఆయోగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే నీతి ఆయోగ్ వచ్చేసి ఇది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేయడం జరిగింది 2015లో. మెయిన్గా ఇది ఒక థింక్ ట్యాంక్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ కాదు, అలా అని కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. సో ఇది కాకుండా జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ఈ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని 2015లో తీసుకురావడం జరిగింది అనమాట. దీని మెయిన్ రోల్ వచ్చేసి కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం ద్వారా దేశాన్ని డెవలప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పేసి నీతి ఆయోగ్ను తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు చైర్పర్సన్గా, అలాగే ప్రైమ్ మినిస్టర్స్ నామినేట్ చేసినటువంటి పర్సన్ని వైస్ చైర్మన్గా, అలాగే మెంబర్స్ వచ్చేసి ఫుల్ టైం మెంబర్స్ అలాగే పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను, దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అలాగే ఇందాక వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పాను కదా, మన ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ది ఫస్ట్ గ్లోబల్ మీడియా కాంగ్రెస్ వాస్ హెల్డ్ ఇన్ దుబాయ్ అంటున్నారు. అబు దుబాయ్లో ఫస్ట్ గ్లోబల్ మీడియా కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో అది ఎక్కడ అండి? అబు దుబాయ్లో. సో ఓకే, దీని థీమ్ ఏంటి? మెయిన్గా మనకి ఏదో కాన్ఫరెన్స్ కానీ గ్రూప్ ఆర్గనైజేషన్స్ యొక్క మీటింగ్స్ జరిగినప్పుడు దాని యొక్క థీమ్ ఉంటుంది. సో థీమ్ ఏంటి అంటే షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మీడియా ఇండస్ట్రీ, షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మీడియా ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ ఇయర్ ఒక థీము. సో ఫస్ట్ టైం గ్లోబల్ మీడియా కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ADNEC గ్రూపు అలాగే ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ వారు ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి ఈ ఫస్ట్ టైం గ్లోబల్ మీడియా కాంగ్రెస్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో మెయిన్గా కాన్ఫరెన్సెస్ కానీ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీడియా యొక్క రోల్ ఏంది ప్రస్తుతం సొసైటీలో, సో ఎలాంటి న్యూస్ తీసుకురావాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ప్లస్ అలాగే మీడియాకి సంబంధించి ఎలాంటి టెక్నాలజీని డెవలప్ చేయాలి, ప్లస్ దీన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి, అలాగే వచ్చేసి డిజిటల్ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్లోబల్ మీడియా కాంగ్రెస్లో భాగంగా. ఓకే, సో ఫస్ట్ టైం జరుగుతుంది ఎక్కడ అంటే మనకి అబు దుబాయ్లో 17th నవంబర్ మరియు అలాగే 18th నవంబర్ ఈ రెండు రోజులలో ఈ గ్లోబల్ మీడియా కాంగ్రెస్ అనేది జరుగుతుంది అనమాట అబు దుబాయ్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫ్రాంకా మా ఇన్ సులేం యంగ్ గారు వచ్చేసి ఏం చేశారు అంటే వారికి యునెస్కోకి సంబంధించినటువంటి మదన్జీత్ సింగ్ ప్రైజ్ వచ్చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫ్రాంకా మా ఇన్ సులేం యంగ్ అనే వారికి ఏంటి యునెస్కోకి సంబంధించినటువంటి మదన్జీత్ సింగ్ ప్రైజ్ 2022 గాను ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మెయిన్గా మదన్జీత్ సింగ్ ప్రైజ్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ టాలరెన్స్ ఆఫ్ నాన్ వైలెన్స్కి సంబంధించి మహాత్మా గాంధీ యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ప్రమోషన్ ఆఫ్ టాలరెన్స్ నాన్ వైలెన్స్కి సంబంధించి ఎవరైతే పాటుపడతారో ఆర్గనైజేషన్స్ కానీ అలాగే ఇండివిజువల్స్ కానీ ఈ యునెస్కో మదన్జీత్ సింగ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యాక్చువల్గా వచ్చేసి 1995లో యునైటెడ్ నేషన్స్ ఇయర్ ఆఫ్ ది టాలరెన్స్గా 1995ని ప్రకటించడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా. సో అదే ప్రాసెస్లో అదే ఇయర్ 125th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఈ టాలరెన్స్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. టాలరెన్స్ అండ్ నాన్ వైలెన్స్ పైన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి స్పాన్సర్గా ఎవరు ఉన్నారు అంటే ఈ అవార్డుని మదన్జీత్ సింగ్ గారు, ఫేమస్ ఆర్టిస్ట్ అండి, ఈయన ఇండియన్ ఆర్టిస్ట్. వీరు ఏం చేశారు, ఈ అవార్డుకి స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి దీనికి యునెస్కో మదన్జీత్ సింగ్ ప్రైజ్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే నాన్ వైలెన్స్ కానీ పీస్కి కానీ దోహదపడతారో వారి కోసం అని చెప్పేసి ఈ మదన్జీత్ సింగ్ అవార్డు, యునెస్కోకి సంబంధించిన మదన్జీత్ సింగ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి ఏటా. సో దాంట్లో భాగంగానే ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే ఫ్రాంకా మా ఇన్ సులేమా యంగ్ గారికి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఎవరైతే మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారో వారికి ట్రీట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సులేమా యంగ్ గారు పాటుపడుతున్నారు అనమాట. సో దాంట్లో భాగంగానే వీళ్ళు రెండు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నెలకొల్పడం జరిగింది. సో అఫర్గివ్నెస్ మూవ్మెంట్ వారు అలాగే పాజిటివ్ యూత్ అఫైర్స్ వారు, ఈ రెండు ఆర్గనైజేషన్స్ ద్వారా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఏవైతే మోస్ట్ నాన్ వైలెన్స్ అలాగే వైలెన్స్కి పేరైనటువంటి దేశాల్లో వీరు నాన్ వైలెన్స్కి అలాగే టాలరెన్స్ పెంచడం కోసం అని చెప్పేసి ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో వీరికి అందుకు గాను ఈ సులేమా యంగ్ గారికి యునెస్కో మదన్జీత్ సింగ్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ రిపోర్ట్ అనే న్యూస్లో ఉంది. ఫస్ట్ టైం సైట్స్కి సంబంధించి కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్కి సంబంధించినటువంటి వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఎక్కడ అండి? మెయిన్గా వచ్చేసి 19th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, సైట్స్కి సంబంధించి కాన్ఫరెన్స్ పార్టీస్ అనేది వచ్చేసి 19th కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా పనామాలో జరుగుతున్నటువంటి COPs 19th సైట్స్కి సంబంధించింది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానాకు సంబంధించిన కాన్ఫరెన్స్లో భాగంగా పనామాలో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్లో భాగంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైం తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏదైతే
వైల్డ్ లైఫ్ ట్రేడ్ ఏ విధంగా జరుగుతుంది, దానికి ఏ విధంగా అరకట్టాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏషియా అండ్ యూరోప్లో కానీ ఏషియా అండ్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది. దాదాపుగా ఏషియా అండ్ యూరోప్లోనే దాదాపుగా ఓన్లీ ఏషియాలోనే 37% ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ అండ్ 31% ఆఫ్ ది ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి వైల్డ్ లైఫ్ సంబంధించి మాత్రమే జరుగుతున్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది, ఓన్లీ ఏషియన్ కాంటినెంట్లోనే. సో ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. అంటే వైల్డ్ లైఫ్ని ఈ యొక్క ట్రేడ్ని అనేది కర్బ్ చేయాలి అని చెప్పేసి ఎంత ఎంపసైజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఏషియా ఆఫ్రికా అకౌంట్ ది హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ఓకే, అంటే ఈ వైల్డ్ లైఫ్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఏదైతే ఇప్పుడు సపోజ్ చెట్లు కానీ అలాగే జంతువులు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు మనం ఎర్రచందనం ఉంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేసినా కానీ అది వైల్డ్ లైఫ్ ట్రేడ్ కిందకే వస్తుంది. వైల్డ్ లైఫ్ అంటే ఫ్లోరా అండ్ ఫానా రెండు కూడా ఉంటాయన్నమాట. సో దాంట్లో భాగంగా ఓన్లీ ఆఫ్రికా ఏషియాలోనూ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతున్నాయి. అంటే మిగతా కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటే ఏషియా ఆఫ్రికా వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో the direct exports of sites listed species were valuated 1.8 billion for animal exports. ఓన్లీ యానిమల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 1.8 బిలియన్ వరకు జరుగుతుంది అని చెప్పేసి, వాటి వాల్యూ వచ్చేసి అంత ఉంది అని చెప్పేసి చెప్తుంది. అలాగే 9.3 బిలియన్ ఫర్ ప్లాంట్ ఎక్స్పోర్ట్స్, అంటే ప్లాంట్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 9.3 బిలియన్ వరకు ఉంటుంది అని చెప్పేసి వాల్యుయేషన్ చెప్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టెమిస్ 1 వచ్చేసి న్యూస్లో ఉంది అండి. నాసా వచ్చేసి నవంబర్ 16th 2020 ఈ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ అనేది డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సిస్టమ్స్లో భాగంగా. అంటే యాక్చువల్గా ఏం లేదండి, ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ అనేది ఏం లేదు. ఈ ఆర్టెమిస్లో భాగంగా 1లో భాగంగా ఏం చేస్తారు అంటే అటు స్పేస్ క్రాఫ్ట్స్ని ల్యాండ్ చేసి, ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్. ఆర్టెమిస్ 1 అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో భాగంగా ఏం చేస్తారు, మనకి ఆర్బిట్స్ని అంటే శాటిలైట్స్ని పంపించడంతో పాటుగా వేరియస్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్స్ని కూడా పంపిస్తూ ఉంటారనమాట. అంటే డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ ఆర్టెమిస్ 1ని డెవలప్ చేశారు. దీంట్లో భాగంగా మొత్తం 24 కెమెరాస్ ఉంటాయి. 24 కెమెరాస్లో వచ్చేసి ఫస్ట్ 8 వచ్చేసి స్పేస్ లాంచ్ సిస్టమ్కి ఉంటాయి, 16 వచ్చేసి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్కి ఉన్నాయన్నమాట. ఓకే, ఇట్ విల్ యాక్సెస్ ది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ బై ఆపరేటింగ్ ది స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ఎ డీప్ స్పేస్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఓరియన్స్ హీట్ షీల్డ్. ఓకే, అండ్ సేఫ్ రికవరీ ఆఫ్ క్రూ మాడ్యూల్ ఆఫ్టర్ రీఎంట్రీ, డీసెంట్ అండ్ స్ప్లాష్ డౌన్. యాక్చువల్గా ఏంటి అంటే మెయిన్గా మన ఈ ఆర్టెమిస్ 1లో భాగంగా ఏం చేస్తున్నారంటే మెయిన్గా నాసా వచ్చేసి చంద్రుని పైకి వ్యోమగాముల్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ఆర్టెమిస్ 1ని ఎక్స్పెరిమెంటల్గా టెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఏంటి, లూనార్ ఆర్బిట్ ఏదైతే ఉందో, బిసైడ్స్ సెండింగ్ ది ఓరియన్ టు ది టార్గెటెడ్ లూనార్ ఆర్బిట్, ద SLS క్యారీస్ 10 స్మాల్ శాటిలైట్స్ దట్ విల్ పర్ఫార్మ్ దేర్ ఓన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్. చెప్పాను కదా, ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ అన్నమాట. సో శాటిలైట్స్ని పంపిస్తారు, శాటిలైట్స్తో పాటుగా వ్యోమగాములను కూడా పంపించాక అవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి మానిటర్ కోసం ఒకే మిషన్లో ఇదంతా చేస్తారు అన్నమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఆర్టెమిస్కి సంబంధించి ఏ స్పేస్ వారు అంటే నాసా వారు. ఓకే, సో దేనికి సంబంధించింది అంటే ఫ్యూచర్లో నాసా వచ్చేసి లూనార్ అంటే మూన్ పైకి ఎక్కువగా వ్యోమగాములను పంపించడానికి ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఎక్స్పెరిమెంట్ని చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే వ్యాన్ ఆలియన్ రేడియేషన్ బెల్ట్స్ని కూడా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది క్రాస్ చేయబోతుంది, అంటే పాస్ చేయబోతుంది అనమాట వ్యాన్ ఆలియన్ రేడియేషన్ బెల్ట్స్ ద్వారా. ఓకే, చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఏషియా 2021 అనేది న్యూస్లో ఉంది. ఇది ఒక రిపోర్ట్ అండి. యాక్చువల్గా ఈ రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వారు COP27 యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్కి సంబంధించినటువంటి ఈ రిపోర్టు వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషను అలాగే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ రెండు కూడా కలిపి స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఏషియా ఇన్ 2021 రిపోర్టుని రిలీజ్ చేయడం జరిగింది COP27లో భాగంగా. ఓకే, సో దీంట్లో ఏమని పేర్కొంది, డ్రౌట్స్ కానీ ఫ్లడ్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఎక్కువగా ఏషియన్ కాంటినెంట్లో జరుగుతున్నాయి. ఓకే, దీని ద్వారా 48.3 మిలియన్ పీపుల్ వర్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ ఆన్ దిస్ న్యాచురల్ హజార్డ్స్. ఏషియాలో జరిగేటువంటి ఈ న్యాచురల్ హజార్డ్స్లో ఎక్కువగా 48.3 మిలియన్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఫ్లడ్స్ వల్ల, ప్లస్ అలాగే ల్యాండ్ స్లైడ్స్ వల్ల, డ్రౌట్స్ వల్ల. ఓకే, సో ఇప్పటివరకు దేర్ వర్ మోర్ దెన్ 100 న్యాచురల్ హజార్డ్స్ ఇన్ ద ఏషియా
లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సర కాలంలోనే దాదాపుగా 100 నేషనల్ హజార్డ్స్ అనేవి జరిగాయి. దీంట్లో 80% వర్ ఫ్లడ్స్. అంటే 100 ఇన్సిడెంట్స్లు జరిగితే దాంట్లో 80 కూడా ఓన్లీ ఫ్లడ్స్ ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా 4000 మందికి కూడా ప్రాణహాని జరిగింది అని చెప్పేసి జరుగుతుంది అనమాట. ఎకనామిక్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి వేరియస్ ఇంపార్టెంట్స్ అనమాట. ఒకసారి స్క్రీన్స్ పాజ్ చేసుకొని ఖచ్చితంగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ బేస్ చేసుకొని గూగుల్ ఏం చేస్తుందంటే 1000 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఒక వరల్డ్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, ఏమని చెప్తుంది? ద టెక్ గియాంట్ గూగుల్ ఈజ్ కరెంట్లీ డెవలపింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దట్ సపోర్ట్స్ 1000 మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్. యాక్చువల్గా ఏంది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక లాంగ్వేజ్ వచ్చు, నేను వేరే దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. సో దాన్ని అక్కడ వేరే ఇప్పుడు నేను సపోజ్ హలో నా పేరు సుధీర్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, అది వాళ్ళ భాషలోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని 1000 మోస్ట్ లాంగ్వేజెస్ని ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి గూగుల్ పూనుకుందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి న్యూస్. ఓకే, సో ఏ విధంగా అడగవచ్చు ఇలాంటి క్వశ్చన్ అంటే, రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని ఏ సంస్థ 1000కి అత్యధికంగా మాట్లాడేటువంటి 1000 భాషలకు సంబంధించినటువంటి ఒక కొత్త విధానాన్ని రూపొందించిందని అడిగితే అది గూగుల్ అండి. ఓకే, గూగుల్ సంస్థ. సో నెక్స్ట్ వచ్చేసి 5th ఎడిషన్ పీస్ ప్యారిస్ ఫోరం వచ్చేసి న్యూస్లో ఉంది. ఏం లేదంటే మెయిన్గా వచ్చేసి దీని యొక్క థీమ్ వచ్చేసి రైడింగ్ అవుట్ ది మల్టీ క్రైసిస్. ఏంటి? రైడింగ్ అవుట్ ది మల్టీ క్రైసిస్ అనేది థీమ్ అండి. ఇది 5th ఎడిషన్ ప్యారిస్ పీస్ ఫోరంలో భాగంగా ఈ థీమ్తోని 5th ఎడిషన్ పీస్ ప్యారిస్ ఫోరం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనే న్యూస్లో ఉంది. ఇది 53rd అంటే ఇయర్ జరగబోయేది 53వ ఫిలిం ఫెస్టివల్ అన్నమాట, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సో దీన్ని ఎవరెవరు నిర్వహిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు, డైరెక్టరేట్ ఆన్ ఫిలిం ఫెస్టివల్స్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ గోవా, వీళ్ళు కలిపి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వచ్చేసి 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. 2004 నుంచి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ది 35th ఎడిషన్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా బికమ్ గ్లోబల్లీ కాంపిటేటివ్ అన్నమాట అండ్ మూవ్ టు ఇట్స్ పర్మనెంట్ వెన్యూ గోవా. అంటే ఇది కూడా 2004 నుంచి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా గోవాలోనే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియానే చేయడం జరుగుతుందన్నమాట. సో దీని మెయిన్గా ఏంటంటే ఇండియా యొక్క ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి కొన్ని జాతీయ అవార్డులు వచ్చాయండి. ఇది మెయిన్గా వచ్చేసి తెలంగాణలో వేరియస్ అంటే డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి న్యూస్ అన్నమాట. తెలంగాణలోని పలు అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్ఎన్ ఫిలిం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. దాంట్లో భాగంగా క్రిస్టల్ అవార్డు అంటే క్రిస్టల్ కేటగిరీలో వచ్చేసి కళలు, సంస్కృతి, క్రీడలు, ప్రచారం, బుద్ధవనం అనే దానికి గాను ఆధ్యాత్మిక పర్యాటక చిత్రంగా క్రిస్టల్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే గోల్డ్ అవార్డు వచ్చేసి విజనరీ లీడర్షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ గాను ప్రగతిశీల తెలంగాణకు గోల్డ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, ఇంకో గోల్డ్ వచ్చేసి ట్రావెల్ లీజర్ హాస్పిటాలిటీ క్యాంపెయిన్ కింద తెలంగాణ టూరిజం సోమశిల టూరిజం సర్క్యూట్కు చూడండి, తెలంగాణ సోమశిల టూరిజం సర్క్యూట్కు కూడా గోల్డ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, గోల్డ్ కేటగిరీలోనే మళ్ళీ హెల్త్ కేర్, కమ్యూనికేషన్ ఫిలిమ్స్లో భాగంగా తెలంగాణలో COVID-19 అవగాహన ప్రచారంగాను గోల్డ్లోనే మళ్ళీ గోల్డ్ కేటగిరీలోనే అవార్డు రావడం జరిగింది. కామ్సన్ కేటగిరీలో వచ్చేసి ప్రభుత్వ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫిలిమ్స్లో భాగంగా రైతు బీమా యొక్క డాక్యుమెంటరీకి గాను ఈ అవార్డు ఏది కామ్స పథకం రావడం జరిగింది. సో ఏ కేటగిరీలో ఎవరికి ఏ అవార్డులు వచ్చాయనేది చాలా ఇంపార్టెంట్. క్రిస్టల్ కేటగిరీ, గోల్డ్ కేటగిరీలో, అలాగే కామ్సన్ కేటగిరీలో. ప్లస్ అలాగే ఎవరిస్తున్నారు? పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాన్యువల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డ్స్ అనేవి పొందడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నకిలీ సర్టిఫికేట్స్కి సంబంధించి న్యూస్లో ఉంది. నకిలీ సర్టిఫికేట్స్ అనేది కర్బ్ చేయడం కోసం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి కొత్త పోర్టల్ని లాంచ్ చేసిందనమాట. అదేం పోర్టల్ అంటే స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్. అంటే ఇది యాక్చువల్గా ఈ స్టూడెంట్ అకాడమిక్ సర్వీస్ వెరిఫికేషన్ అనే వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక స్టూడెంట్ యొక్క సర్టిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ వెబ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 2010 నుంచి ఆయా కోర్సులు పూర్తి చేసిన వారి పట్టాలని ఒక చోటున చేర్చి ఆన్లైన్లో తనిఖీ చేసుకునే వీలుగా ఇది చేశారన్నమాట. సో స్టూడెంట్స్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీసెస్ అనేది ఒక వెబ్సైట్. సో ఈ పోర్టల్లో అన్ని డాక్యుమెంట్స్ అనేవి పొందుపరచడం జరిగింది. సో నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకోవడంలో కూడా తెలంగాణ టాప్లో ఉంది అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఈ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతాడు, ఇటీవల కాలంలో నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకట్ట వేయడం కోసం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి పోర్టల్ ఏది అని అడిగితే అది స్టూడెంట్స్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక కొత్త స్కీమ్ తీసుకురాబోతుంది, పల్లె పశువు వనాలు అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటి అంటే పశువులు ఎక్కడికి వెళ్తాయి, మామూలుగా అటవీ ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కువగా తినడం జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటి, కొత్తగా నాటినటువంటి మొక్కలు కానీ ఆ ప్రాంతం అటవీ ప్రాంతం అంతా కొంత డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో వీటిని పశుగ్రాసం పెంచడం కోసం అని చెప్పేసి ఏం చేస్తారు, పల్లె పశువు వనాలు అనే కొత్త స్కీమ్ను తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఏమని అడుగుతాడు, రీసెంట్గా అంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పశువుల యొక్క గ్రాసం పెంచడం కోసం అని చెప్పేసి ఎలాంటి స్కీమ్ను తీసుకురావాలని ఆలోచిస్తుంది అని అడిగితే కనుక పల్లె పశువనాలు తీసుకురావాలని మాత్రమే ఆలోచిస్తుంది, ఇంకా తీసుకురాలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, ప్రతి డిస్టిక్లో 50 నుంచి 100 హెక్టార్లో పల్లె పశువనాలు అనేవి డెవలప్ చేసి స్ప్రింక్లింగ్ ద్వారా డెవలప్ చేసి అక్కడ గ్రాస్ని పెంచడం జరుగుతుంది. సో దాని ద్వారా ఈ పశువుల గ్రాసం అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ప్లానింగ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దళైలామాకు గాంధీ మండేలా అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరికి, ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక గురువు అయినటువంటి దళైలామాకు ప్రతిష్టాత్మక గాంధీ మండేలా అవార్డు అనేది దక్కింది. ఓకే, ఎవరు ప్రజెంట్ చేశారు అంటే హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ గారు దళైలామా గారికి గాంధీ మండేలా అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇటీవల కాలంలో గాంధీ మండేలా అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి దళైలామాకి. ఓకే, ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో ఇదండి వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.